ఒక మనిషి యొక్క మార్పులు ఏ విధంగా తీసుకొచ్చాయి అన్నదానికి నిదర్శనం ఇవాళ మనం 2వ ఎడిషన్గా పుస్తకావిష్కరణ జరగబోతున్న సందర్భం ఇది. చాలా గొప్పది. కీపింగ్ ఆఫ్ ది గుడ్ ఫైట్ అంటే ఏ రోజైనా కూడా మనము ఒక ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికో ఒక సమస్యను ఎదుర్కోవడానికి ఆల్వేస్ వీ షుడ్ బి రెడీ అని కీపింగ్ ఆఫ్ ది గుడ్ ఫైట్ టాపిక్ కూడా చాలా అంటే పేరు చాలా గొప్పగా ఉంది. నేను ఇంట్రడక్షన్ కొద్దిగా చూడగలిగితే ఆయన సైన్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలో బెంగాల్లో చేరినప్పటి నుంచి దాని తర్వాత ఆయన కాన్పూరు తర్వాత అలహాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేషను ఇవన్నీ చేసుకుంటూ కూడా ఒక మార్క్సిస్టు దృక్పథంతో ఏ విధంగా నేను ప్రజలకు తోడ్పడగలుగుతాను, ఏ విధంగా నేను నా పౌరులకి నా సహచరులకి నేను దోహదపడతాను అనే తపనలోనే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషను ఇంజనీరింగ్ చేశారు. దాని తర్వాత అదే క్రమంలో వారి హిస్టరీ చూసినట్టయితే వారు ఐఐటి ఢిల్లీ రీసెర్చ్ కోసం వెళ్ళారు ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అలహాబాద్. అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఎంత అట్రాక్ట్ అయ్యారంటే ఆయన చేసేది ఐఐటి ఢిల్లీలో రీసెర్చ్ చేస్తున్నా కూడా ఆయన యొక్క ఆల్మోస్ట్ డే టైం అంతా కూడా జేఎన్యూలో ఆయన సహచరుల మధ్యలో గడపడం జరిగింది. తర్వాత ఇన్సిడెంట్స్ గురించి మనం ఇంకా వింటాము. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా 75లో నువ్వు పలానా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్వా కాదా అని అడగకుండానే ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఆలోచన విధానము మళ్ళా ఆయన యొక్క హౌ హీ డెవలప్డ్ అన్న దానికి నిదర్శనం ఇవాళ గొప్ప పుస్తకం. నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకావిష్కరణ ఎవరితోని చేయించాలన్నది మా పరిరక్షణ వేదిక ఆలోచించి ప్రస్తుతం మన దేశంలో ఒక విశ్లేషణ చేయగలిగే గొప్ప వ్యక్తి ఎవరున్నారు అంటే మన మధ్యలోనే ఉన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. సో వారిని కాకుండా మనం ఇంకెవరిని మనం తలుచుకోలేము అని డీజీ గారితో డిస్కషన్ అయిన తర్వాత డీజీ గారు అన్నారు మరి వారు వస్తారా అని అంటే మీరు వెళ్ళి పిలవండి, వారు రారు అనే మాటలు రాదు. ప్రస్తుత తెలంగాణలో ప్రస్తుతం మన హైదరాబాద్లో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు, మీరు వెళ్ళండి, ఆయన కాదంటే నేను మాట్లాడతానులేండి అన్నాను. డీజీ గారు ఫోన్ చేసి వెళ్ళంగానే చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇట్స్ గ్రేట్నెస్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. అలానే మాడబు శ్రీధర్ గారు మనందరికీ సుపరిచితులు. వారికి పత్రికా రంగం అనేది వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చింది, ఆ యొక్క జర్నలిజం. అందుకని వారిని తప్పకుండా ఈ పుస్తక ఆవిష్కరణలో వారిని మొదటి ప్రతి అందుకునేవారుగా వారిని మేము కోరడం జరిగింది. అందుకు ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ గారు ఆయనకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సభకి అనగానే ముందుగా ఆహ్వానం అందడం ఆలస్యం, తప్పకుండా నేను వస్తాను అని చెప్పి వచ్చారు. చాలా సంతోషం సార్ మాడబు శ్రీధర్ గారు. శ్రీమతి తులసి చంద్ గారు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు. నాకు వారితో పరిచయం లేదు, కానీ పరిచయం అయిన 5 నిమిషాల్లోనే వారి యొక్క ఆలోచన సరళి నాకు అర్థమైంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్ని ఇబ్బందులకు వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫైట్, ఐఎమ్ రెడీ టు గుడ్ ఫైట్ అన్న పుస్తకం కోసం వచ్చిన వారిలో ఒక మంచి వక్తగా నేను తులసి చంద్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం జరగడం, ఇంత గొప్ప సభ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. ఇప్పుడు నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పుస్తకావిష్కరణ చేసి మొదటి ప్రతి మాడబు శ్రీధర్ గారికి ఇచ్చిన తర్వాత వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్తే. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. సుదర్శన్ సార్ కానీ, విద్యాసాగర్ సార్ కానీ, మాడభూషి శ్రీధర్ సార్ కానీ. మాడభూషి శ్రీధర్ గారు నాకు జర్నలిజం, ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు గారు. సో ఆయనతో పాటు ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడడము, ఆ అవకాశం నాకు రావడము, ఇట్స్ ఎ హానర్. ముఖ్యంగా ఇదొక జర్నలిస్ట్కి సంబంధించిన బుక్. ఒక జర్నలిజం కెరియర్లో పడ్డ స్ట్రగుల్, నిజం కోసం నిలబడ్డందుకు ఆయన జీవితం ఎలా మారింది, రెండు అంటే ఎమర్జెన్సీ అని అనకూడదు కానీ 1975 ఎమర్జెన్సీ టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆయన 2 సార్లు అరెస్ట్ అయినప్పుడు ఆయన జీవితము ఎట్లా ఉండింది, విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో ప్రబీర్ పుర్కాయిస్తా జేఎన్యూ స్టూడెంట్గా ఉంటారు. ఆయన్ని పోలీసులు ఏకంగా డిఐజీ వచ్చి నేరుగా ఆయన ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని కిడ్నాప్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన యాక్చువల్గా వేరే వాళ్ళ కోసం వచ్చారు. 1975లో జేఎన్యూలో ఒక యాక్టివ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోసము వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో ఈయన కనిపిస్తారు. నీ పేరేంటి అని అడిగి వెంటనే అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత 1 year పాటు ఇతను కాదు ప్రెసిడెంట్, ఇతను కాదు ప్రబీర్ పుర్కాయిస్తా జేఎన్యూ ప్రెసిడెంట్ కాదు అప్పుడు, అయినా సరే డిటెన్షన్లో ఉంటాడు. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ మొన్న 2023 అక్టోబర్లో మళ్ళీ ఆయన ఇంటికి న్యూస్ క్లిక్ మీద రైడ్స్ జరిగినప్పుడు పొద్దున్నే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వెతకడానికి ఏమీ లేదు. అయినా సరే వీళ్ళు చేసిన ఆ స్టోరీలన్నీ వాళ్ళు డివిడీలోకి మార్చుకోవడము, ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఈ ప్రక్రియకే 5 రోజుల పాటు, అది ఒక ప్రైవేట్ వ్యక్తుల ఇంట్లో జరిగిన అతిపెద్ద సోదాగా ఒక రికార్డు క్రియేట్ చేసింది. అంత పెద్ద అటాక్ జరిగింది. అయినా సరే అంటే అప్పట్లో ఎమర్జెన్సీ టైంని ఈ మధ్య కాలంలో న్యూస్ క్లిక్ మీద జరిగిన దాడిని మనం కంపేర్ చేస్తే, మనం ఇప్పుడు 60లో 70లో ఉన్న ఏ యాక్టివిస్ట్ని లేకపోతే మాజీ జర్నలిస్ట్ని కదిలిస్తే చాలు, ఎమర్జెన్సీ రోజుల్లో వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు చదివిన వార్తల గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళు చేసిన ఫైట్ గురించి. కానీ ఇప్పుడు అంతకంటే తీవ్ర స్థాయిలో అణచివేత ఉన్నా, అంతకంటే తీవ్ర స్థాయిలో వాక్ స్వాతంత్రం మీద దాడి కొనసాగుతున్నా ఎందుకు ఎవరు బయటికి రారు, ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయరు అనేది ఒక జర్నలిస్ట్గా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఒక నిజం మాట్లాడడానికి ఎందుకు ఇంత భయం ఉంది సమాజంలో? ఎందుకంటే అది నేను చేస్తున్న పని ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాకు నచ్చే అంశాల మీద నాకు నచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. నేను వాటిని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. అది చాలా పెద్ద పనేం కాదు. ఒక జర్నలిస్ట్గా మినిమం నా స్థాయిలో నేను చేస్తున్న పని, దానికి వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ. దాన్ని సమాజంలో దాని మీద జరుగుతున్న దాడి కూడా చాలా ఎక్కువ. సో ఈ రెండిటికి కారణం ఏంటి అంటే, జర్నలిజంలోకి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు, వచ్చినా కూడా నిజమైన జర్నలిస్టులుగా కొనసాగుతున్న వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది పూర్తిగా చచ్చిపోయిన రోజుల్లో ఈరోజు మనం బతుకుతున్నాం. అందుకే అందరికీ తెలిసిన వార్తని మనం ఏదైతే గోధి మీడియా అని చెప్పుకుంటామో, సోకాల్డ్ అధికారుల ఒళ్ళో కూర్చొని మీడియా వార్తలు ప్రజెంట్ చేసే మీడియా, ఆ మీడియాలో రాని వార్తల్ని సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకేదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దాని మీద జస్ట్ ఉన్నది ఉన్నట్లు చెప్తేనే విపరీతంగా గుర్తింపు వస్తుంది నాలాంటి వాళ్ళకి. సో అట్లాంటిది పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి, మన చుట్టూ పెద్ద కబ్జాలు జరుగుతున్నాయి, చెప్పలేనంత స్థాయిలో దోపిడీ జరుగుతోంది. అయినా సరే జర్నలిస్టులు రాయలేకపోతున్నారు. ఎందుకు అంటే మన చుట్టూ ఆవరించున్న ఒక భయంకరమైన భయము. ఉన్నది చెప్పాలంటే కూడా భయం. సో అట్లాంటి భయాన్ని తట్టుకొని ఈరోజు న్యూస్ క్లిక్ లాంటి చిన్న చిన్న వెబ్సైట్స్, చిన్న చిన్న మీడియా సంస్థలు, అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి, వాటి వెనుక పెద్ద ఫండింగ్ ఉండదు. న్యూస్ క్లిక్ వైరు
క్వింట్ ఇలాంటివన్నీ ఇప్పటికీ జనం దగ్గర నుంచి వాళ్ళు చందాలు అడిగి నడుపుతున్న పరిస్థితి. నేను కూడా అంతే, జనమిచ్చే ఫండ్తోనే ఇప్పటికీ కొనసాగుతున్నాను. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో అన్ని రాజకీయ పార్టీలు నన్ను అప్రోచ్ అయ్యాయి, మాకు పని చేయండి అని చెప్పి. ఇప్పుడు ఏపీలో కూడా అంతే, ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అప్రోచ్ అయ్యాయి, మా కోసం పని చేయండి, మీకేం కావాలన్నా మేము చూసుకుంటాము అని చెప్పి. కానీ ఇప్పుడు ఒకరిద్దరు నిలబడితేనే ఇంత ఎక్కువ, అంటే వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉంటాయి, పెద్ద పెద్ద వెబ్సైట్స్ ని నడుపుతుంటారు, కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల సంస్థల్ని పెట్టుకున్నా కూడా నిజం మాట్లాడే వాళ్ళ చుట్టూ పదే తిరుగుతున్నారు. అంటే అది నిజానికి ఉన్న ధైర్యం. ఎందుకంటే ఆ సంస్థల్లో, ఆ పత్రికల్లో, ఆ మీడియా ఛానల్స్ లో చూపించిన జనం నమ్మరు, ఇలాంటి జర్నలిస్టు మన గురించి చెప్తే నమ్ముతారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు. సో జనమిచ్చే డబ్బులతో పనిచేసే నేను ఖచ్చితంగా అమ్ముడు పోను అనే మాట వాళ్ళకి అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తూ ఉంటాను. అలా నిలబడగలిగే జర్నలిస్టులని తయారు చేసుకోగలగాలి. జర్నలిజంలో చాలా స్పేస్ ఉంది. నాకేమనిపిస్తుంటుందంటే ఎమర్జెన్సీ టైంలో కానీ లేకపోతే 2014కి ముందు ఎప్పుడైతే విద్యార్థి రాజకీయాలు కాలేజెస్ లో ఎలక్షన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్ గా ఉండిందో అప్పుడు వెంటనే ప్రభుత్వాలకు డెసిషన్ తీసుకుంటే వెంటనే రియాక్షన్ స్టూడెంట్స్ నుంచి వచ్చినప్పుడు మిగిలిన సమాజం కూడా చాలా యాక్టివ్ గా స్పందించేది. అప్పుడు చాలా ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేది. సో ఎప్పుడైతే స్టూడెంట్ పాలిటిక్స్ చచ్చుబడిపోయాయో, స్టూడెంట్ పాలిటిక్స్ చేయకుండా వాళ్ళని ఐటీ సెల్లుల్లోకి చేర్చేసుకోవడము, పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఈరోజు ఐటీ సెల్లుల్లో వర్క్ చేయడము, వాట్సాప్ యూనివర్సిటీల కోసం వర్క్ చేయడమే పాలిటిక్స్. అన్ని పార్టీలకి ఐటీ సెల్ ఉన్నాయి, నేను ఇక్కడ బీజేపీకి మాత్రమే ఉందని చెప్పట్లేదు. ప్రతి పార్టీ కూడా ఐటీ సెల్లో ఒక ట్రోల్ ముఠాల్ని తయారు చేస్తుంది. వాటిలో వాళ్ళకి ఉపాధి కల్పించడమే ఈరోజు విద్యార్థులు చేస్తున్న, లేకపోతే మన దేశంలో యువత చేస్తున్న రాజకీయాల్లాగా మారిపోయింది. అంతేగాని యువతకి మాకేం కావాలి అని క్వశ్చన్ చేసే తత్వము అనేది రోజు రోజుకి పోతోంది. నేను నమ్మిన పార్టీలు, నేను మోస్తున్న పార్టీ నాకు ఆ రోజుకో లేకపోతే ఆ నెలకో కొన్ని డబ్బులు ఇచ్చే పార్టీకి, ఆ నాయకుడికి ఏమీ అవ్వకుండా చూసుకోవడము, అతని మీద ఎవరైనా ఏ జర్నలిస్టో ఇంకెవరైనా ఏదన్నా అంటే వాళ్ళ మీద ట్రోల్స్ చేయడము, దాడులు చేయడము, ఇదే ఈరోజు దీంట్లో ఈ ఒక విషయంలో యువతని బిజీగా చేసేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ విద్యార్థి రాజకీయాలు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో అది మళ్ళీ సొసైటీకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే మనకు ప్రబీర్ పుర్కాయస్తా కానీ లేకపోతే జేఎన్యూలోనే ఎక్కువ పొలిటీషియన్స్ ఎందుకు అయ్యారు అంటే మనకు తెలిసిందే కదా, అక్కడ ఇప్పటికీ ఎలక్షన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మనకు ఓయూలో కూడా ఎక్కువ వాయిస్ వినిపిస్తున్న స్టూడెంట్స్ మనకు కనిపిస్తారు, విద్యార్థి నాయకులు కనిపిస్తారు, అక్కడి నుంచి వచ్చిన లీడర్షిప్ కనిపిస్తుంది. అక్కడ ఒక అలజడి మొదలైతే సమాజం ఆటోమేటిక్ గా స్పందిస్తుంది. ఎస్, వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడితే తప్పేం లేదు అనే ధైర్యము స్టూడెంట్స్ వైపు నుంచి లేకపోతే మేధావి వర్గం నుంచి వచ్చినప్పుడు సామాన్యులు స్పందిస్తారు. వీళ్ళ ఇద్దరిని ఎప్పుడైతే సిస్టమ్ అధికారంలో ఉండే వాళ్ళు సైలెంట్ చేసేస్తున్నారో అప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎవరు పట్టించుకోరు. మొత్తం దేశాన్నంతా అదానీకో అంబానీకో రాసి చేసినా కూడా సామాన్య జనం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. విద్యార్థులు యాక్టివ్ గా లేనప్పుడు, మేధావులు జైలులోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం దేశమంతా లూటీ చేయబడినా కూడా ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. సో అట్లాంటి విద్యార్థులు బయటికి రావాలి, విద్యార్థులు మీడియాలోకి రావాలి, ఉన్న చిన్న వాయిస్లకి మద్దతు ఇచ్చి అండగా నిలబడము, సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేయడము, వాళ్ళ మీద దాడి చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళకి మద్దతునివ్వడము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ చేయాల్సిన పని అని అనుకుంటున్నాను. సో ప్రబీర్ పుర్కాయస్తా పుస్తకం నేను కంప్లీట్ గా చదవలేదు, చదివినంత వరకు అంటే నన్ను నేను మళ్ళీ చదువుకున్నట్టు అనిపించింది. ఆయన పడ్డ అన్ని పడకపోయినా చాలా వరకు జర్నలిస్టులు, క్వశ్చన్ చేయడానికి నిలబడ్డ జర్నలిస్టులు అందరి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది. సో ఎక్కువ మంది క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా నిలబడ్డప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఓపికగా విన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ధన్యవాదాలు తులసి చంద్ గారు. ఒక జర్నలిస్ట్గా ప్రస్తుతం పరిస్థితుల్లో ఎట్లా ఉన్నామో, ఎట్లా ఉండబోతామో అన్న దానికి నిజంగా మీరు నిదర్శనంగా చెప్పారు. ప్రస్తుత జర్నలిజంకి 1975లో ఉండే యొక్క జర్నలిజము అప్పటి యొక్క పరిస్థితులకి చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ యూనియన్స్ ఏర్పడాలంటే ఉండే ఇబ్బందులు ఇంట్లోంచి చుట్టుపక్కల పరిసర పరిస్థితులు, కాలేజీ పరిస్థితులు కూడా దోహదం చేయని పరిస్థితుల్లో స్టూడెంట్ యూనియన్స్లో పాల్గొనడం అనేది చాలా సాధ్యమే. కానీ ఖచ్చితంగా స్టూడెంట్స్ యూనియన్ నుంచి వచ్చిన గొప్ప వ్యక్తులే ఉత్తరోత్తర మన దేశానికి ఒక మార్గదర్శిగా ఉండాలన్నది నిజంగా మనం నేర్చుకున్న అనుభవం పాఠాల్లో అదొకటి. ఇప్పుడు ప్రొఫెసర్ మాడపు శ్రీధర్ గారు ఒక 2 నిమిషాలు. ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం. నాకు మళ్ళీ మీ ముందు నిలబెచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. మళ్ళీ జర్నలిజంకు సంబంధించిన చర్చ ఇది. నేను ఉదయంలో పనిచేసేవాడిని. అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని నన్ను అనేవాళ్ళు కొందరు. అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్తే చాలాసేపు జరుగుతుంది కనుక చెప్పదలుచుకోలేదు. నేను ఏం చేశానంటే ఇది ఉండలేను, నేను ఇక ఉండడం సాధ్యం కాదు అని లా టీచర్గా మారిపోయాను. లా టీచర్గా లాయర్ అనుకున్నాను ముందు, లాయర్ ఉండనివ్వలేదు, లా టీచర్గా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ వస్తే అక్కడ ఏం జరిగిందంటే చాలా విచిత్రమైన వ్యక్తులు. ఆయన కాపీ కొడుతున్నాడు. ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాపీ కొడుతున్నాడు. నేనేమో చూస్తున్నాను కదా, చూడాలి కదా, ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, అది చేయాలి, పట్టుకోవాలి కదా. పట్టుకుంటుంటే నాకు ఆశ్చర్యమైంది, ఈయన కూడా చేస్తున్నాడు. అదే అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు పట్టుకోవాలి, నేను ఈ కేసు పట్టుకోవాల్సిందే అన్న. అంటే మా ప్రిన్సిపల్ వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. వాళ్ళని పెట్టుకోవద్దు, నువ్వు అందరి దాంట్లోకి ఎందుకు పోతావు, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్, ఇది నువ్వు ఎందుకు చేస్తావు అంటే అన్నాను. మరి ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా అలో చేయి, కాపీ కొడతారు, మరి హైకి కొడతారు, వాళ్ళు కూడా పాస్ అవుతారు కదా, మేమంతా ఎందుకు చేయాలని అడిగితే ఆయనకు గొడవ వచ్చింది. ఆ తర్వాత నన్నే తీసుకెళ్లారు, అక్కడి నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళారు. తీస్తే మర్నాడు నేను మళ్ళీ వస్తే అక్కడికి మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ ఆ కాపీ చేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా లాభం లేదు, ఎవరికి చెప్పకుండా టక్కున బుక్ చేసి లోపల పడిస్తూ వెళ్ళిపోయింది. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ఇక వివరాలు అడగొద్దు అసలు, ఇప్పుడు అనవసరం కాదు. ఆ తర్వాత ఏమైంది, నేను జర్నలిజంలోనే అక్కడ కూడా జర్నలిజంగా ఉండాలి అని అనుకుని ఏం చేశానంటే అన్ని వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని, వార్తలు ఉండేవాడిని, అప్పుడు వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని, ఉద్యోగం చేసుకుంటూ, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ. మరి పరిస్థితి ఏముందంటే ఇంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు మా మిత్రుడు, నా ఫ్రెండ్, నేను స్టూడెంట్ అంటున్నా కానీ ఫ్రెండ్ అనే అంటాను. ఫ్రెండ్ ఏమన్నారంటే, ఈ ఫ్రెండ్ చెప్పిన సందర్భంలో ఏమిటంటే, అక్కడ స్టూడెంట్ లీడర్స్ వీడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవాలని నా మీద అడిగారు. అంటే ఎందుకు అన్నారు. ఎందుకంటే నాకేం లేదు, నువ్వు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోవాలంటే ఏం చెప్పాలండి, నాకు ఉద్యోగం ఇది, నేను వెళ్ళను, నువ్వేం చేస్తావో చేసుకో చెప్పాను. ఏదో ఉండాల్సి వచ్చి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, అన్నిటే పరిస్థితులు. చివరికి ఫైనల్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది రాస్తూ ఉంటే ఇది మీరు రాయొద్దు, ఇది రాస్తే మీరు ఉద్యోగంలో ఉండొద్దు అనే పరిస్థితులు కూడా చూసాం. చివరికి సిఐసి లెవెల్లో చూడాలంటే ఇంకేం చెప్పాలండి, నేను సిఐసి లెవెల్లో మీరు రాస్తున్నారు, మీరు వార్తలు కాదు వ్యాసాలు రాస్తున్నారు, మీరు రాయకూడదు కదా మీరు అని అంటే, ఎవరన్నారు రాయకూడదు అని, మీరు నాకు చూపించండి మీ రూల్స్లో అని అడిగాను. అడిగితే అది కాదయా, నువ్వు రాస్తే మరి నువ్వు ఏదైనా అంటే ఏదైనా విమర్శ వస్తుంది కదా అంటే, మంచిది అయితే నా జవాబు విను అన్నా. ఏమిటి తెలిసిన, నేను ఆర్టీఐ గురించే రాస్తుంటే ఏం చేస్తారో చేయండి అన్నారు. ఇంకప్పుడు నన్ను వదిలేశారు. కానీ అందులో కొంచెం సమస్యలు వచ్చినాయి. అందులో కూడా అటు రాయొద్దు, ఇటు రాయొద్దు, వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, మిగతా వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, జర్నలిస్ట్గా ఉన్నవాడు ఎప్పటికీ జర్నలిస్ట్గానే ఉంటారు అని నా గురించి అర్థమైంది. తర్వాత అక్కడ కూడా ఏం చేసిందంటే, నాకు ఆశ్చర్యం అవుతున్న ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఎవరంటే
కాళోజీ ఏమన్నాడంటే ప్రశ్న జస్ట్ ప్రశ్న చేయంటే చాలు మీకు ఏం అక్కర్లేదు అన్నాడు ఆయన. మేము అదే పని చేద్దాం అనుకున్నా, అది ఈయన మార్చాల్సి వచ్చింది, ఈమె కూడా మార్చాల్సి వచ్చింది. అయితే ప్రశ్నించే వాడి కోసం మనం నిలబడాలి. ఆ ప్రశ్నించే వాడి కనుకనే ఈ పుస్తకాలు వస్తున్నాయి, రాస్తున్నారు, మన ముందు పెడుతున్నారు. ఈ ప్రశ్న మీరు వేయకపోతే, నేను ఏ ప్రశ్న వేయకపోతే, ఎక్కడికి ఉండలేకపోతే వాడిని అయితే, నేను కూడా ప్రశ్న చేయకపోతే, ఈ దీంట్లో కూడా నేను ప్రశ్నలు రాశాను, నేను ఇందులో కూడా రాసుకున్నారు. అయితే రాసినప్పుడు నాకు తెలియదు ఈయన ఇంత గొప్పవాడని, ప్రతి తెలియదు. నేను కూడా ఏదో రాస్తుంటే ఆయన పబ్లిష్ చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు చూస్తే నెక్స్ట్ డే క్లోజ్ అయిపోయింది. నా ఆర్టికల్ కూడా ఉంటుంది అందులో, అప్పుడు క్లోజ్ అయింది. అంటే ఇట్లా ప్రశ్నించేవాడే లేని ఈ దేశం వస్తే మా కాళోజీ నారాయణ గారు ఏమన్నారంటే, అన్యాయాన్ని ప్రశ్నించేవాడు అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు అన్నాడు. అసలు ఏం మాట అండి అది? ప్రశ్న ఇది. ఈ రెండు గుర్తు చేసుకోండి. మనం కూడా అదే పని చేయాలి, చేస్తేనే మనం నిలబడతాం. ఇప్పుడు ఇంకేం చెప్పాలి, నేను లా గురించి చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందా, తర్వాత ఆర్టీఐ ఏమండి, ఆర్టీఐ కాదు ఇది ఆర్టికల్ 19(1A) ఉందా, లేదని దానికి ఇవన్నీ చెప్పేస్తూనే ఉన్నాయి. కానీ అయినా మనం ఆ మాట చెప్తున్నాను. బైబిల్ 19(1A) ఉంది కనుకనే మాట్లాడుతున్నా. 19(1A) మీకు ఉంది కనుకనే మీరు కూడా మాట్లాడాలి. 19(1A) ఉండాలంటే కూడా ఈ మాట మాట్లాడాలి అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధవ్ శ్రీధర్ గారు. మీ యొక్క ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నిజంగా మంచి సందేశం ఇచ్చారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఆ ప్రశ్నించే మనిషి వెనకన్నా కనీసం మనం ఉందాం అని మీరు చెప్పారు. గొప్ప సందేశం. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, సుపరిచితులు, హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, తులసి గారు, నా చిరకాల మిత్రుడు శ్రీధర్, ఆ స్నేహితులారు. సుదర్శన్ రెడ్డి గారిని అడ్రస్ చేసేటప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అనడానికి ప్రధాన కారణము జడ్జెస్ అంతా జస్టిసెస్ కారు. ఈ పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. జస్టిస్ అని అంటున్నాము, కానీ నేను భోపాల్ జ్యుడిషియల్ అకాడమీలో కొంతకాలంగా రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవాడిని. అక్కడ హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వాళ్ళకి అదే చెప్పాను, జడ్జ్ అంటే సమాజంలో గౌరవం తగ్గింది, కానీ మీ అందరికీ ఇంకా గౌరవం, అందరూ గౌరవిస్తున్నారు మిమ్మల్ని. ఆ గౌరవం మీకు వ్యక్తిగతం కాదు, కానీ న్యాయాన్ని గౌరవించే లక్ష్యం సమాజానికి ఉంది. కాబట్టి న్యాయం చేసేవాళ్ళు అని ఆ న్యాయానికి ఉన్న గౌరవమే మీకు ఇస్తున్నారు, కానీ సమాజంలో మీకు గౌరవం తగ్గుతుంది అని అనేవాడిని. సరే, రిసోర్స్ పర్సన్ వెళ్తున్నా కాబట్టి ఓ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు ప్రిసైడింగ్. సుప్రీంకోర్టు జడ్జి కూర్చున్నప్పుడు హైకోర్టు జడ్జెస్ ఎక్కువ మాట్లాడారు. సాధ్యమైనంత వరకు చాలా డిసిప్లిన్ పాటిస్తారు. పురకాయస్థ గారి ఈ పుస్తకాన్ని మీరు చదివితే న్యాయ వ్యవస్థ, బహుశా సారు మాట్లాడతారు, ఆయన కూడా చాలా దగ్గరగా న్యాయ వ్యవస్థను చూశారు. ఎమర్జెన్సీ కాలంలో న్యాయ వ్యవస్థ ప్రవర్తించిన తీరు జస్టిస్ షా కమిషన్ రిపోర్ట్లో చాలా వివరంగా వచ్చింది. కానీ మరొకసారి పుస్తకం చదువుతుంటే ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, న్యాయాన్ని కాపాడడం కొరకని మానవ సమాజము నిరంతరమైనటువంటి అన్వేషణ నుంచి, నిరంతరమైన అనుభవం నుంచి ఒక న్యాయ వ్యవస్థను కూడా, ఒక రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ విలువలు, ఇంకా భారత రాజ్యాంగం అయితే సమాజం ఎటువైపు పోవాలి, ఎలాంటి సమాజ నిర్మాణం జరగాలి అనేది కూడా సాధారణంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుసు. రాజ్యాంగంలో అధికార పంపిణీ ఉంటుంది, కానీ సమాజం ఎటువైపు పోవాలి,
ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలి అని రాజ్యాంగానికి ఫిలాసఫీ అనేది సాధారణంగా ఉండదు. ఇట్స్ ఎ లీగల్ డాక్యుమెంట్. కానీ భారత రాజ్యాంగంలో సమాజంలో ఎక్కడ దిక్కుపోవాలి అనేది కూడా దాంట్లో రాసింది. డాక్టర్ అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది అది జస్టిషబులే కానప్పుడు రాజ్యాంగంలో రాయడం అసలు ఇది అంటే జస్టిషబుల్ కానటువంటి విషయాన్ని రాజ్యాంగంలో రాయకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసిన ప్రతిదానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, దానికి జుడిషియరీ అని ఒకటి ఉంటుంది. కానీ ఇది జుడిషియరీ తేల్చవలసిన విషయం కాదు అన్నప్పుడు అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను డిఫెండ్ చేస్తూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వస్తే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమవుతుంది చెప్పాడు. అంటే చాలా ప్రాఫిట్ ఆయనకి తెలుసు రియాక్షనరీ ఫోర్సెస్ కూడా అధికారంలోకి వచ్చే సమయం. ఎందుకంటే ఆయన రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ మీద రాశాడు కాబట్టి దాదాపు ఇప్పుడు మనం ఒక కౌంటర్ రెవల్యూషన్ నుంచి పాస్ అయ్యి ఈ పుస్తకంలో స్పష్టంగా ఇది ఆయన ఎమర్జెన్సీ గురించి చాలా రాశారు. ఎమర్జెన్సీ కాలంలో జైళ్ళు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుల ప్రవర్తన దీన్ని చాలా వివరంగా రాశారు. 1975లో ఏం జరిగిందంటే 25 ఏళ్ల తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 25 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ రావడము, ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేటువంటిది చాలా వివరంగా తాను వ్యక్తిగతంగా కూడా. కానీ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన ఇంకొక మనిషిని పట్టుకెళ్ళి త్రిపాఠి అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి వచ్చారు. త్రిపాఠి అనే వ్యక్తి వాళ్ళు ఈయన పట్టుకుపోయారు. నేను ఆయన కాదు అన్నా కూడా ఆయనను కొన్ని దాదాపు చాలా కాలంగా ఆయన జైల్లో ఉండడం. సరే జైల్లో తనకున్న అనుభవాల్ని, అలాగే తిహారీ జైలు నుంచి ఆయనకు ఆగ్రాకు షిఫ్ట్ చేయడము, తర్వాత ఆ జైల్లో పరిస్థితులు, జైల్లో ఉండే వాళ్ళ మనస్తత్వాలు, జైల్లో బీజేపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు బిహారీ వాజ్పేయి అన్నాడు, మురళీ మనోహర్ చూస్తున్నాడు, దాదాపు టాప్ లీడర్షిప్ అంటున్నారు. వాళ్ళంతా జైలు అనుభవించిన వాళ్ళే. ఒక నరేంద్ర మోడీ జైలు పోలే, కానీ చాలా మంది జైలు అయిన వాళ్ళు ఉన్నారు. తమ అనుభవం రాశాడు. అద్వానీ తన జైలు డైరీ రాశాడు. అటల్ బిహారీ వాజ్పేయి కూడా రాశాడు తన జైలు అనుభవాల మీద. అదంతా మర్చిపోయాడు అటల్ బిహారీ వాజ్పేయి. సార్ ఆయన రాసిన దాంట్లో ఒక 6 మంది మహిళలు వాళ్ళు జైల్లో మర్డర్ కేసులో ఏదో వచ్చారు. అది ఒక సెన్సేషన్ కాబట్టి జర్నలిస్టు జైలుకు వెళ్ళడము, వీళ్ళ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము, ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక్క స్త్రీ వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళి ఇంకో స్త్రీ రావడం. ఎందుకు 6 మంది ఒకేసారి కనిపించడం లేదని నేను ఒక అనుమానం వచ్చి అడిగితే, మాకు ఒకే మంచి చీర ఉంది కాబట్టి మేము అది ఇంటర్వ్యూ అయిన తర్వాత లేకపోతే ఆ చీర మార్చుకొని ఆమె వస్తుంది కాబట్టి 6 మంది ఒకసారి ఇది ఆయన అటల్ బిహారీ వాజ్పేయి తన జైలు రాశాడు. కానీ ప్రధానమంత్రితో మార్పులు చేశారా? జైలు వ్యవస్థను సంస్కరించారా? ఒక మంచి జైల్లో కూడా నేను జైలర్స్ కూడా ఉపన్యాసం ఇచ్చాను. తెలంగాణ జైలర్స్ అంతా ఒక రకంగా నాకు విద్యార్థులు. ఎందుకంటే నాకు జైలుకు పోతే తప్పకుండా నాకు మంచి ప్రవర్తన, మంచి బిహేవియర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్కడ గౌరవంగా ట్రీట్ చేస్తాను. నేను జైలు చెప్తున్నానంటే యూఆర్ రిఫార్మర్. అదే యూఆర్ రిఫార్మర్. జైలుకి ఎందుకు వస్తారంటే తప్పు చేసిన వాడిని లేదా క్రైమ్ చేసిన వాళ్ళని ఏదో ఆవేశంలోనో లేదా కంపల్షన్లో చేసిన వాళ్ళని జైలుకి వస్తే రిఫార్మ్ చేసి మంచి మనుషులుగా మళ్ళీ సమాజానికి పడాలి. అది జైలు యొక్క ఫిలాసఫీ. జైలు అర్థం ఏంటా? అది అసలు నిజానికి జైల్లో ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టారు. ఇవాళ నియన్ సాయిబాబాను కూడా అండాసెల్లో పెట్టారు. కాళ్ళు లేవు, చేతులు, ఒక్క చెయ్యి సగమే పనిచేస్తోంది. ఆ మనిషిని తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టి విపరీతంగా వేధిస్తున్నారు. నేను సాయిబాబా డిఫెన్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. జైలర్తో మాట్లాడి తర్వాత ఎవరితో మాట్లాడినాం. ఆయన మా మహారాష్ట్ర నాయకుడి దగ్గరికి వెళ్ళి కలిసాం. కిషన్ రెడ్డితో మాట్లాడాం. మేము అడిగిన ఏంటంటే కనీసం ఆయనకు 90% వికలాంగుడు కాబట్టి ఆయనకి 2 మనుషులు ఉంటే తప్పించి ఆయన లేపలేడు. టాయిలెట్ పోతే కూర్చోబెట్టాలి, లేపాలి. ఆయన కూర్చోలేడు, లేవలేడు. ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు. నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, మీరు ఏం చేయండి. అందరితో మాట్లాడుతున్నాం, ఉత్తరాలు రాస్తున్నాం, వ్యాసాలు రాస్తున్నాం, కానీ నథింగ్.
ఏమి లేదండి, అంత అమానవీయంగా మారుతుంది. బహుశా పురకాయస్థాయి రాసిన తమ అనుభవం ఏదైతుందో దానికంటే ఇవాళ జైళ్ళు మరింత దిగజారి మరింత అమానవీయంగా మారాయి. ఈ పుస్తకంలో మనకు కనిపిస్తారు ఎమర్జెన్సీలో జరిగిన మొత్తము రాజ్య స్వభావం, రాజ్యం ఎలా ఇది 25 ఏళ్ల తర్వాతే, భారత రాజ్యం అమలు 25 ఏళ్ల తర్వాత ఇది జరిగింది. ఆయన మొదటి చాప్టర్లోనే ఇవాళ ఎమర్జెన్సీ అప్పటి ఎమర్జెన్సీకి మధ్యన పోలుస్తూ రాశాడు. ఆ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ మనం అంటున్నాం అది డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, ఇది అన్డిక్లేర్డ్. ఈ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇది చాలా భయంకరమైనది, ఇది దానికంటే భయంకరమైనది. ఇది ఎందుకు భయంకరమైందంటే పైకి అనరు, ఎమర్జెన్సీ అనరు, కానీ ఎమర్జెన్సీ కంటే దుర్మార్గంగా జనాన్ని తీసుకెళ్తున్నారు, లోపల పడేస్తున్నారు. ఈ మధ్య అప్పటి అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అది ఉన్నా అది ఇప్పుడున్నట్టుగా లేదు. దానికి ఇంకా కొంచెము ఆ యాక్ట్కి కొంచెం డెమోక్రటిక్ స్వభావం అలానే మార్చారు. మార్చిన వారు చిదంబరము మార్చిన అన్లాఫుల్ యాక్టివిటీస్ని ఈ వీళ్ళు వచ్చి దానికి ఇంకా కొంచెం కొమ్ములు తొడిగి దాని ఒక దుర్మార్గ చట్టంగా చేశారు. ఏ ప్రపంచంలో అంటే ఒక ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న వాళ్ళకి, నాగరికతలో నమ్మకం, మానవ సమాజం అభివృద్ధి చెందుతున్నది నమ్మకం ఉన్న వాళ్ళు అందరికీ కూడా ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే నీ గిల్ట్ ప్రూవ్ అయ్యేదాకా యు ఆర్ ఇన్నోసెంట్. సార్ నేను అమెరికాలో నేను ఒక కోర్టుకు వెళితే జైలుకు వెళ్ళి అక్కడ జైలు చూద్దాం. కోర్టుకు వెళ్తే విట్న ఆయన అక్యూజుడు కూర్చొని ఉన్నాడు కుర్చీలో. నేను అడిగాను మా దగ్గర నిలబెడతారు, మీ దగ్గర కూర్చోబెడతారంటే అక్యూజుడే కదా, టిల్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ హి ఈజ్ ఇన్నోసెంట్. ఆయన నిలబెట్టడం పనిష్మెంటే కదా. అంటే కనీసం ఒక ఆలోచన, ఒక విధానము. ఇవాళ మన జైళ్ళ పరిస్థితి, మన మొత్తంగా రాజకీయ వ్యవస్థ ఎలా మారింది. 1975 ట్రయల్, యాజ్ ఫార్ యాజ్ పాలిటిక్స్ అండ్ స్టేటస్ ఇట్స్ ఎ ట్రయల్. ఆ ట్రయల్లో భారతీయ జనతా పార్టీ చాలా నేర్చుకుంది, ఆర్ఎస్ఎస్ చాలా నేర్చుకున్నారు. ఎమర్జెన్సీ ఇట్లా వెళ్తే ఇట్లా వేస్తే నిలబడదు, కానీ దాన్ని ఎట్లా వేయాలి, దాన్ని ఎట్లా వేస్తే నిలుస్తుంది, సంస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలి, సంస్థను ఎట్లా పగలగొట్టాలంటే దాన్ని వాటిని కూలగొట్టాలి అనేటువంటిది ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఎంత సిస్టమేటిక్గా జరుగుతుందంటే ఆ దేనికి, ఆ ఎమర్జెన్సీకి ఈ ఎమర్జెన్సీకి చాలా చాలా తేడా ఉంది. ఈ పుస్తకము చాలా రెలవెంట్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే సరైన టైంలో వచ్చింది. ఆ అనుభవం ఒకటి సమాజానికి చెప్పి, అయ్యా ఇప్పుడు జరుగుతున్నది అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికంటే చాలా తీవ్రంగా, దానికంటే దీని ప్రభావం చాలా దీర్ఘకాలం ఉండబోతుంది. 2024 తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ గాంధీని ఆయన కలవాలి అని చెప్తే వెళ్ళాం, ఒక 5-6 మంది. తర్వాత సుదర్శన్ రెడ్డి గారు మేము కూడా కలిసాం, కానీ మేము 6 మంది ఉన్నాము. ఆయన రూమ్కు వస్తూనే 20-24 తర్వాత మనందరము జైల్లో కలవాల్సి ఉంటుంది ఫస్ట్. కాబట్టి అంటే ఆ లెవెల్లో కూడా వాళ్ళు అంటే వాళ్ళని జైలు పోవాల్సిందే, అంతకని ముందు ఆయన పంపాలనుకున్నారు. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏం జరగబోతున్నది, ఎంత ప్రమాదంలో దేశం ఉన్నది. అప్పటి ఎమర్జెన్సీ మేము కూడా ఎమర్జెన్సీ రోజు వరంగల్లో ఉండేవాడిని. నేను రోజు నన్ను అరెస్ట్ చేస్తారని ఒక రూమరో లేకపోతే ఏదో ఒక వార్త వచ్చేది. మా శ్రీమతి గారు కూడా చెప్పాను, ఇప్పుడు తీసుకుపోతాను అందరూ పోయారు చాలా మంది, మనం కూడా అక్కడ పోవచ్చు, ఇంక మనం ఏం చేసే అక్కడ ప్రయత్నం ఏమి లేదు. కానీ అప్పుడు రేను కలెక్టర్ గారు ఉండి నన్ను పిలిచి, సరే ఇదంతా కొంత మీ మీద కూడా ఉంది, మీరు చిన్న పని చేయండి, నేను ఒక చిన్న పని చెప్తాను మీకు, ఆ పని చేయండి అని చెప్పాడు. ఆయన నాకు ఇచ్చిన పని ఏమిటంటే సిమెంట్ స్కేర్సిటీ ఉంది ఎమర్జెన్సీలో, దాంట్లో చాలా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ఆ సిమెంట్ లైసెన్సింగ్ పవర్ నాకు ఇచ్చాడు. నాకేం తెలుస్తారంటే సిమెంట్ కావాల్సిన వాళ్ళు అందరూ రావడం, అది మీరు డబ్బులని తీసుకోరు కదా. ఆయన చెప్పింది కళ్ళకి మీరు డబ్బులని, మా ఇంటి ముందు పెద్ద క్యూ సిమెంట్ కావాలి. నాకు నేను ఆయన పోయి చెప్పాను, నాకేం తెలుసు సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళు కావాలంటున్నారు, నీకు అవసరమా లేదా, నాకు ఇన్వెస్టిగేషన్ ఏంటి ఇది,
మీరు ఏదో మా ఇంటెన్షన్ అని పట్టుకపోవద్దని చేశారు కానీ నేను ఈ పని చేయలేను 2 నెలల తర్వాత వదిలేశాను. అక్కడక్కడ అడ్మినిస్ట్రేటర్సు, కలెక్టర్సు లాంటి వాళ్ళు, వీళ్ళు మంచి టీచర్సు, రెప్యుటేషన్ ఉంది, వ్యక్తిగత నిజాయితీ ఉంది, వీళ్ళని కూడా ఆయన తీసుకోవడం కొంత మానవీయ లక్షణాలు ఉండే అడ్మినిస్ట్రేషన్ ఉంది. రఘుశంకరం గారు ఉన్నారు, కేఆర్ వేణుగోపాల్ ఉన్నారు, ఎంఆర్ పాల్ ఉన్నారు, యుగంధర్ గారు ఉన్నారు, అదే కృష్ణన్ ఉన్నాడు. అంటే అడ్మినిస్ట్రేట్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మిస్టర్ గాంధీ గెలిచింది ఈ అడ్మినిస్ట్రేషన్ వల్లనే. ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తే అబ్యూస్ పవర్ కాకుండా సాధారణమైనంత వరకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె గెలిచింది. కానీ దేశవ్యాప్తంగా జరిగిన ఎమర్జెన్సీలో ఎంతమంది అమాయకులు వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తారో అప్పుడు ఆ అనుభవం, సమకాలీన అనుభవం ఏమిటంటే దాని గురించి కొంత రాశాడు. కానీ సమకాలీన అనుభవం ఏమిటంటే మీకేమి రీజన్ చెప్పవలసిన అవసరం లేదు, కారణం చెప్పవలసిందే. న్యాయ వ్యవస్థ విడిపోతే అప్పటి న్యాయ వ్యవస్థ కంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్నారు, అట్లా మాట్లాడేమో భావ్యమా కాదంటే సారు కూడా వ్యవస్థ మీద కొంత క్రిటికల్ వ్యూ ఉంది కాబట్టి ఆ మొత్తం ప్రవర్తన చూస్తే ఎంత అంటే వాళ్ళ దగ్గరికి పోతే కేసు వినకుండా, కేసును సరిగా లేదు, ఇది జైల్లో ఉండవలసిందే, ఎందుకు వేసారు జైలు, కారణం ఏంటి, మేము ఇది ఎంటర్టైన్ చేయలేము, అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద. నిజానికి సుప్రీంకోర్టు షుడ్ హ్యావ్ స్టక్ డౌన్ అన్లాఫుల్ యాక్ట్. ఇఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వ్యాలిడ్, రాజ్యాంగానికి శాంక్టిటీ ఉంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటూ ఉండాలి వీలేదు. ఇట్స్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే వ్యక్తిని ఏ కారణం లేకుండా పట్టుకుపోయి 6 నెలలు జైల్లో పెట్టచ్చు. 6 నెలలు ఏ కారణం చెప్పుకున్నాం, ఏ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయకుండా. బీమా కోరిన వాళ్ళు 5 ఏళ్ళు అయింది. మీరు అన్లాఫుల్ యాక్టివిటీ యాక్ట్ పెట్టారంటే శిక్ష పడ్డట్లే, ఇంకా శిక్ష తర్వాత శిక్ష పడ్డట్లే. 6 నెలలు అయితే శిక్ష, తర్వాత వాడు తీసుకుపోతారు. వీళ్ళు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది, అడిగేవాళ్ళు లేరు, కోర్టు అడగదు, ట్రయల్ ఎందుకు స్టార్ట్ కాదు. నేను వెళ్తే అప్పుడప్పుడు కొందరికి బెయిల్ ఇస్తున్నారు. అంటే ఈ మార్పుని పురకాస్త గారి పుస్తకం చదివితే మీకు వచ్చే అనుభవం ఏంటంటే 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ, సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం నిర్బంధం ఏదైతుందో దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. ఇది ఒక చారిత్రకంగా ఇట్స్ ఎ రికార్డ్, ఒక చరిత్ర రికార్డింగ్. ఇట్స్ ఆల్సో హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఈ 50 ఏళ్ళలో ఏం మార్పులు వచ్చాయి, ఈ 50 ఏళ్ళు వచ్చిన మార్పులు ఎందుకు వచ్చాయో సరే మా పొలిటికల్ ఎకానమీలో మేము క్లాస్ రూమ్లో దానికి మొత్తం ఫుల్ లెంత్ మాకు కోర్సే ఉంటుంది. పొలిటికల్ ఎకానమీ, దేశ రాజ్య వ్యవస్థ ఎలా మారింది, రాజ్యం ఎలా మారింది, రాజ్య స్వభావం ఎలా మారింది, ఎందుకు రాజ్యం ఎలా మారింది, అదే మేము కాజల్ రిలేషన్లో వెళ్ళి క్లాస్లో చెప్తాం. కానీ మొత్తంగా మారింది. మార్పు ఏదైతే వచ్చిందో 75 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బలపడే బదులు, దాని పునాదులు ఇంకా బలపడే బదులు, మరింత స్వేచ్ఛగా జీవించే సమాజం వచ్చే బదులు ఎక్కడో దేశ వ్యవస్థ మొత్తంగా ఒక దారి తప్పింది. ఆ దారి తప్పిన దారిలో అది పోతూనే ఉంది. అట్లాంటప్పుడు మళ్ళీ ఒకసారి 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రను చదువుకోవడం, ఆ చదువుకున్నప్పుడు నిజానికి ఇటువంటి పుస్తకాలు మనకు చాలా ప్రయోజనం ఉంటాయి. రెండవది ప్రత్యేకంగా పురకాస్త గారు జేఎన్యూ, ఆయన ఇంజనీర్, బేసికల్గా ఇంజనీర్ స్టూడెంట్, ఆయన ఎంటెక్ కూడా చేశాడు. ఆయన జైలు నుంచి పోయి ఇంటర్వ్యూ, అలహాబాద్లో ఆయనకి ఇంటర్వ్యూ జరిగింది, జైల్లోనే ఇంటర్వ్యూ జరిగింది, అదొక అనుభవం. కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆయన రాసిన ఎమర్జెన్సీలో ఏం జరిగింది, ఇవాళ జేఎన్యూలో ఏం జరుగుతుందంటే మీరు ఊహించలేరు. మీరంటే మనం ఊహించలేం. ఎమర్జెన్సీలో అంటే ఎవరికి తెలియకుండా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకుండా, డీన్ లేకుండా మొత్తం యాక్ట్కి వ్యతిరేకంగా 80 మంది ఫ్యాకల్టీని రిక్రూట్ చేశారు. 80 మంది ఫ్యాకల్టీ వాళ్ళకి సంబంధించిన భావజాలం ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసేసారు. అంటే మొత్తం జైలు నిండా ఒక భావజాలాన్ని చెందిన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయడానికి లేదు, వాళ్ళకి తీసేయాలా ఉంచా అదిగా. ఇప్పుడున్న పార్టీ అధికారంలో కొనసాగితే రేపు రాబోయే అందరూ జేఎన్యూలు ఏమంటే 20 ఏళ్ల తర్వాత జేఎన్యూ, ఇప్పుడు ఇంకా పాతకాలం ప్రొఫెసర్ కొందరు ఉన్నారు, కానీ ఇంకా 20 ఏళ్ల తర్వాత జేఎన్యూ. మరి అసలు నిజానికి సుబ్రహ్మణ్య స్వామిని వైస్ ఛాన్సలర్ చేస్తారు జేఎన్యూ కంటే, ఆయన ఎవరో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.
నువ్వు జేఎన్యూ వైస్ ఛాన్సలర్ అవుతారంటే ఏం చేస్తారంటే నేను మూసేస్తా అని చెప్పాడు. అంటే వైస్ ఛాన్సలర్ అవుతాడు, నేను మూసేస్తా అని చెప్పాడు. అంటే జేఎన్యూ పట్ల ప్రచారం. ఒక ఎంపీ ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ అన్ని కండోమ్స్ ఉంటాయని, బీర్ బాటిల్స్ ఉంటాయని, విస్కీ బాటిల్స్ ఉంటాయని ఇట్లా ఆయన ఒక పత్రికలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. జేఎన్యూ నిండా అంత ఇది, అక్కడేం విలువలు లేవు, నైతిక విలువలు లేవు. ఇది ఒక ప్రచారం బయట జరిగింది జేఎన్యూ మీద. ఎమర్జెన్సీ ఇలా జరగలే, ఎమర్జెన్సీలో బయట ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు జేఎన్యూలో జరుగుతున్నట్టుగా మా అబ్బాయి కూడా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అప్పుడు సరే కొందరు ప్రొఫెసర్ను పట్టుకపోవచ్చు, కొందరిని అరెస్ట్ చేయొచ్చు, అది వేరే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీకు అరెస్ట్ చేయడం అట్లా కాదు. గుండాలు వస్తున్నారు. స్టేట్ ఏ ప్రొఫెసర్ మీద రాజధాని కోపం ఉందో వాళ్ళని వచ్చి కొడుతున్నారు. వాళ్ళకైనా బయటపోతే ఇల్లు దోపిడీ చేస్తున్నారు. సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ ఉన్న ప్రతి ప్రొఫెసర్ ఇదే టార్గెట్. అంటే ఎవరు ప్రత్యేకంగా రాజ్యము యొక్క దృష్టిలో తమకు వ్యతిరేకము, తమ భావజాలకు వ్యతిరేకమన్న ప్రొఫెసర్స్ని అరెస్ట్ చేయడం లేదు, కోర్టుకు తీసుకెళ్ళడం లేదు. ఎమర్జెన్సీలో కనీసం అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. స్టార్మ్ ట్రూపర్స్ అంటాం, హిట్లర్ స్టార్మ్ ట్రూపర్స్ లాగా ఒక గ్రూప్ రావడము, విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి జేఎన్యూలు. ప్రతి ప్రొఫెసర్ భయమే, ఎప్పుడు వచ్చేవాడు దొంగతనం చేస్తుందని. అంటే ఎట్లా మారింది స్వభావం. ఇక వాళ్ళ దగ్గర లెక్చర్స్ జరిగాయి. సరే ఎమర్జెన్సీలో జరగలేదు, కానీ నేను దాదాపు పోస్ట్ డిమాండ్ లెక్చర్స్ ఎన్ని ఇచ్చానో నాకు తెలియదు. నేను ఢిల్లీలో ఉన్నా అంటే వచ్చేసేవాళ్ళు. డిన్నర్ అవుతున్నా 9 గంటలకు లెక్చర్ అయితే అది 12 గంటల దాకా చర్చ జరిగేది. జేఎన్యూ మేము కొంత డబ్బులు ఇవ్వడానికి యూజీసీ నుంచి కమిటీలో వెళ్ళాం. అక్కడ వైస్ ఛాన్సలర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పండి. జేఎన్యూ ఇది ఆర్గ్యుమెంటేటివ్, అమర్త్య అని చెప్పిన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియాలో ఓసారి దొంగతనం జరిగిందట. దొంగతనం జరిగితే దొంగను పట్టుకున్నారు, పిల్లలే పట్టుకున్నారు. ఆ దొంగను అక్కడ కూతబెట్టి దొంగతనం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆరిజిన్ ఏమిటి, ప్రైవేట్ ప్రాపర్టీ ఎలా వచ్చింది, దీని మీద చర్చలు 3 గంటలు 4 గంటల దొంగ అన్నట. నన్ను పోలీసులకు అప్పయ్యారు బాబు, ఈ ధర ఎంత పేరు చర్చిస్తారు దొంగతనం గురించి అని వైస్ ఛాన్సలర్ గారు చెప్తూ, మా దగ్గర ఏది జరిగినా దాని లోటుకు వెళ్ళి చర్చించాలి. గంటల తరబడి చర్చ, రాత్రి 1 గంటకి 2 గంటలకి సోక్రటీస్. అటువంటి జవహర్లాల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. 10 ఏళ్ళైంది వాళ్ళు. మళ్ళీ నన్ను పిలవడం కానీ పిలిచే ధైర్యం కానీ ఎవ్వరికి లేదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనుభవం పురకాయిస్తే రాశాడు. తన అనుభవము, తాను ఎట్లా అసలు ఆ రోజులో చర్చించేవాళ్ళు, తాను ఎట్లా ఎడ్యుకేట్ అయ్యాడు, తాను పొలిటికల్గా ఎట్లా కాన్సన్ట్రైజ్ అయ్యాడు. సీతారాం యాచూరి వాళ్ళు అప్పుడు ఆయన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఈయన ఉన్నప్పుడు వాళ్ళంతా ఎట్లా ట్రైనింగ్ అయ్యారు తులసి గారు చెప్పారు. స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటేనే దాని నుంచి ఒక రాజకీయ నాయకత్వం వస్తుంది. కనుక ఆ జేఎన్యూ అనుభవం చూసినా కూడా మీకు చాలా స్పష్టంగా ఒకటి రాజ్య స్వభావం మారింది, రెండవది ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆఫ్ ఆల్ ది థింగ్స్ సార్. హైదరాబాద్ యూనివర్సిటీలో నేను 25 ఏళ్ళు పనిచేశాను. నేను హెడ్ ఉన్నాను, డీన్ ఉన్నాను, వైస్ ఛాన్సలర్ ఉన్నాను కొంతకాలం, యాక్టింగ్ వైస్ ఛాన్సలర్. ఎస్ఎఫ్ఐ పిల్లలు ఒక లెక్చర్ ఆర్గనైజ్ చేశారు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. యూనివర్సిటీ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు, గేట్లన్నీ మూసేశారు, పెద్ద పెద్దగా పోలీసులను పెట్టారు. నేను వస్తున్నాను దేని మీద, ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ మీద. మా అబ్బాయి ఆయన అక్కడ టీచ్ చేస్తాను కాబట్టి ఆయన ఏం చేస్తా అంటే వెళ్తే మా చిన్న గేట్ దగ్గర ఎంటర్ అయితే అక్కడ ఫ్యాకల్టీ కాబట్టి క్లాస్ ఉంది బాబు అని అంటే, కానీ అంతా గొడవ ఉంది సార్, లోపల షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు అని. ఎందుకనంటే ఏదో ప్రొఫెసర్ హరిగోపాల్ వస్తున్నాడట, మొత్తంగా లోపల చాలా టెన్షన్ ఉంది, అంత యూనివర్సిటీ అంత గందరగోళం. నేను అప్పుడు ఒక అతను గుర్తుపట్టలేదు కనుక మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ మైక్ ఉంది, పిల్లలందరూ చాలా మంది కూర్చోన్నారు. మాట్లాడబోయే ముందు రిజిస్ట్రార్ గారు పిఆర్ఓ వచ్చి, సార్ ఇక్కడ మాట్లాడదు సార్, ఇది యూనివర్సిటీ లేదు సార్, వైస్ ఛాన్సలర్ గారు ఊళ్ళో లేదు సార్. నేను చెప్పిన ఇది ఏంటి అసలు, ఇది యూనివర్సిటీ, ఇది ఏం అసలు, ఇది హైదరాబాద్ యూనివర్సిటీ, ఏమైంది అసలు మీకు, కూర్చోండి అసలు ఏం మాట్లాడదు వినండి. లేదు సార్ కష్టం సార్. ఇక పిల్లలు మాట్లాడండి సార్, మీరు మాట్లాడి ఏం చేస్తారు చూద్దాం. వీళ్ళు చివరికి నేను ఏం చెప్పినంటే ఇది టోటల్లీ అసలు ఇదైతే అసలు మీరు క్వశ్చనే లేదు, మాట్లాడుకునే పోయి లేదంటే అప్పుడు ఏం చేశారంటే, సార్ రేపు మీ లెక్చర్ ఆర్గనైజ్ చేద్దాం సార్, ఒక పెద్ద హాల్ ఇస్తాము, ఇక్కడ అంతా ఇబ్బంది లేదు, అంతా నిలబడి ఉండాలి, తప్పకుండా మీరు రేపు వచ్చి మాట్లాడండి. వైస్ ఛాన్సలర్ గారు కూడా వస్తారు,
సరే నేను చెప్పాను పిల్లలకి రేపు వస్తానే, లేదు సార్ వీళ్ళు అంత అబద్ధాలు చెప్తారు, అసలు మీకు తెలియదు అసలు అని ఇవాళ పోలీసు పెట్టారంటే రిజిస్ట్రాలు లేదంటే ఆయన వెనకపోయి ఆర్డర్ తీసుకొని వచ్చి మీరు వెళ్ళండి. సరే నెక్స్ట్ డే వెళ్తే పర్మిట్ చేశారు. కానీ వాట్ హ్యాపెన్ టు ఇన్స్టిట్యూషన్స్? ఎమర్జెన్సీ ఏం లేదు, ఎమర్జెన్సీ ఏం లేదు కదా. ఇవాళ ఎవరు హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చి పైనుంచి ప్రెషరైజ్ చేస్తే నా లెక్చర్ యూనివర్సిటీ మూయారు కదా. అంటే ఒక్కటి మనం అర్థం చేసుకుంటే సమాజ స్వభావంలో కూడా ఇన్స్టిట్యూషనల్ స్వభావంలో కూడా మార్పు వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ స్వభావంలో ఎవరో వీళ్ళని ప్రెషరైజ్ చేయడం ఒకటి, కానీ వాళ్ళంతగా వాళ్ళే ఎమర్జెన్సీ అదే చేశారు. వాళ్ళంతగా వాళ్ళే ఇప్పుడు ఇండియా ప్రతిదీ సూపర్వైజ్ చేస్తుందా? కానీ నువ్వే దాన్ని ఫీల్ అయ్యి దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యి మీరే అసలు ఇన్స్టిట్యూషన్ యొక్క అటానమీ సరెండర్ చేస్తే ఎట్లా మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఆ ప్రశ్న మీరు పురకాస్త గారి పుస్తకం చదివితే మీకు తప్పకుండా ఈ ప్రశ్న వస్తుంది. ఏమైంది మన ఇన్స్టిట్యూషన్స్కి, ఏమైంది మొత్తం వ్యవస్థకి, ఏమైంది బ్యూరోక్రసీకి, ఏమైంది రాజకీయ నాయకులకి, వాట్ హ్యాపెన్ అంటే ఈ మొత్తము వ్యవస్థలో వచ్చిన మార్పు ఏదైతుందో, సరే దానికి ఎకనామిక్ కాజెస్ ఉన్నాయి. ఒక న్యూ లిబరల్ మోడల్ వచ్చింది. ఆ మోడల్ అన్ని అసమానతలను పెంచుతుంది. ఆ అసమానతలు మేనేజ్ చేయాలంటే మీకు రిప్రెషన్ కావాలి. రిప్రెషన్ కావాలంటే ఇప్పటికప్పటికి తేడా ఏమిటంటే ఇప్పుడు సమాజంలోనే, సమాజ స్వభావంలోనే, దాని భావజాలంలోనే, దాని ఆలోచన విధానంలోనే వాళ్ళు చాలా ప్రభావం వేయగలిగారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, ఏం చేయగలం అనేటువంటి ప్రశ్న మన ముందుంది. దీనికి వామపక్ష పార్టీలు నిజానికి జేఎన్యూ చాలా కాలంగా వామపక్ష భావజాలంలో ఎదిగింది. అక్కడ నుంచి అఫ్కోర్స్ లిబరల్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు, ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫైనాన్స్, వాళ్ళు కూడా జేఎన్యూ ఆర్మీలో ఉన్నారు, జర్నలిజంలో ఉన్నారు. దేశం నిండా జేఎన్యూ ప్రోడక్ట్స్ ఉన్నారు. అటువంటి యూనివర్సిటీ అది కొలాప్స్ అయిపోయింది. ఒక్క యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీస్ 75 సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవాళ ఒకరిని పిలిచి లెక్చర్ పెట్టడానికి వీలు లేదు. దిస్ ఇస్ ది కండిషన్. ఎమర్జెన్సీ లేదు, ఏం లేదు. ఈ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి ఇంపోజ్ అవుతుందంటే వాళ్ళతో గ్రూప్స్ ఉన్నాయి, హైలీ ఇండాక్టినేటెడ్, బాగా భావజాలం బుర్రలో ఎక్కిచ్చారు, చాలా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికక్కడ వాచింగ్ సర్వేలెన్స్ లాగానే. ఒక టెక్నాలజికల్ సర్వేలెన్స్ ఉంటే వీళ్ళు ఎవరు పిలుస్తున్నారంటే ఇమీడియట్గా ఇస్తాను తరపున ఎందుకు పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, మేము మినిస్టర్ చెప్తాం, మేము ఫోన్ చేస్తాం, మేము చీఫ్ మినిస్టర్ చెప్తాం. వైస్ ఛాన్సలర్కి భయం. అది యూనివర్సిటీ, ఇది అటానమస్ యూనివర్సిటీ, దీనికి స్వతంత్రం, స్వేచ్ఛ, ఇక్కడ స్వేచ్ఛగా డిబేట్ జరగాలి, అసలు యూనివర్సిటీ పర్పసే అది అని వీళ్ళు చెప్పాలి కదా. వైస్ ఛాన్సలర్ అనేవాడు రాహుల్ గాంధీని రానివాళ్ళు ఉస్మాన్ చూసి నేను ఆర్టికల్ రాశాను. ఎందుకు రానివాళ్ళు రాహుల్ గాంధీ? ఇవాళ రాహుల్ గాంధీ వస్తే వైస్ ఛాన్సలర్ వచ్చి తీసుకుపోతాడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నువ్వు డిసెంట్ వినడానికి సిద్ధంగా లేకుండా ఉస్మాన్ వైస్ ఛాన్సలర్ పొలిటికల్ సైన్స్ పర్సన్, లేదు సార్ మాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ ఉంది. నాకు తెలిసిన వాడే నాకు స్టూడెంట్ లాగా. ఏంటా ఎందుకు ఆపావంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ తీసుకుంది, ఎవరిని బయట వాళ్ళని మనం పిలవకూడదు. ఎందుకు తీసుకున్నారు? బయట వాళ్ళ పిలవకూడదు అని ఎందుకు తీసుకున్నారు డిసిషన్? రాజకీయ నాయకులు పిలవద్దన్నారు. రాజకీయ నాయకులు దే ఆర్ రన్నింగ్ ది సిస్టమ్ కదా. నువ్వు మొన్న రేవంత్ రెడ్డిని రానివ్వలేదు, ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి పోతే పులహారాలు వేసి నువ్వు రెడ్ కార్డు ఏంటి అసలు? నిన్న ఆయన పనికిరాడు, వాళ్ళు ఆయన పనికొస్తాడా? పవర్ ఉంటే పనికొస్తాడు, పవర్ లేకపోతే పనికిరాడా? ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఇది మొత్తంగా, సరే తులసి గారు జర్నలిజం గురించి చెప్పారు, చెప్పవలసిన అవసరం లేదు. జర్నలిజం టెరిబుల్, జర్నలిజం మార్పు వచ్చింది. ఇంకా తెలంగాణలో 1-2 పేపర్లు ఇంకా పబ్లిష్ చేస్తున్నాయి. కానీ అసలు మొత్తం మీడియా, ఆయన మీరు ఆ రిపబ్లిక్ ఛానల్ చూస్తే ఆయన ఎవరి హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ఫ్యాసిస్ట్. ఆ ఫ్యాసిజం ఆయనకు అసలు ఎట్లా మనిషి మాట్లాడతారు, ఎట్లా సైలెన్స్ చేస్తారు. 3 సార్లు వెళ్ళాను నేను రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు పిలిస్తే. 2వసారి పిలిచి 3వసారి మారాను సార్, అసలు ఆయన కూడా ఫోన్ చేసిన, లేదు సార్ మేము వేసిన అట్లా ప్రైవేట్ ఆయన నాతో మిస్బిహేవ్ చేయలేదు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ని పెట్టాడు నాతో చర్చించడానికి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అయితే నేను రూల్ ఆఫ్ లా
ముండా ఉంది కదా, నీకు రాజ్యాంగం ఉంది కదా, నీకు చట్టబద్ధ, నీకు యూనిఫామ్ ఎవరు ఇచ్చారు, నీకు యూనిఫామ్ నీకు ఎవరు ఇచ్చారు, వెపన్ నీకు ఎవరు ఇచ్చారు అని సార్ ఐ టోల్డ్ హిమ్ ఆన్ ది డిబేట్. అమెరికాలో సివిల్ వార్ తర్వాత రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలను వాళ్ళు సరెండర్ చేయలేదు. సరెండర్ చేయకపోవడమే కాకుండా రైట్ టు బియర్ ది వెపన్ అని వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ లో చాప్టర్ రాసి పెట్టుకున్నారు. ప్రతి అమెరికన్ వాడి దగ్గర ఒక తుపాకీ కలుగున్న హక్కు ఉంది వాడికి. మనము మన దేశంలో మన ఆయుధాలు వాళ్ళకి సరెండర్ చేసి మొత్తం స్టేట్కే మొనోపలి ఇచ్చి మనం నిరాయుధలమై వాళ్ళ పూర్తి నమ్మకంతో వాళ్ళకు మనము ఆ లా ప్రకారం నడుచుకుంటారు అని మనము విశ్వసించే వాళ్ళకు అధికారం ఇస్తే ఆ ఆయుధాన్ని వాళ్ళు నిరంతరంగా నిరుపయోగించేస్తే వాట్ హ్యాపెన్స్ టు సొసైటీ? ఇది ప్రధానంగా మన ముందు ఉండేటువంటి సమస్య. కనుక నన్ను ఒకరోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు మా విద్యా ఉద్యమంలో. నా సర్కిల్ ఇన్స్పెక్టర్ని అడిగిన, ఎందుకని అసలు మా విద్యా ఉద్యమం 30 మందిని ఓ చిన్న ప్రొసెషను, విద్య అందరికీ హక్కు కావాలంటున్నాం అంటే ఆయన చెప్తున్నాడు, మీరే మాకు సరిగ్గా చదువు చెప్పలేదు సార్. మీకు సరిగ్గా చదువు చెప్పబోయే మీ అందరూ చెప్తే హ్యూమన్ రైట్స్ కదా అంటే, పైనుంచి మాకేమో సార్ మాకు ఆ పవర్ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే ఈ మొత్తము మారుతున్న వ్యవస్థని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి మార్పు రావాలి, అది మొత్తంగా ఇవాళ పురకాయిస్తా మన ముందు పుస్తకం రాసి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ మన ముందు ఉంచాడు. ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆయన రేస్ చేశాడు. ఆయన జీవిత అనుభవం దాదాపు ఇది ఆత్మకథలా కూడా ఉంది. చాలా రీడబుల్, హై రీడబిలిటీ పుస్తకానికి. చదువుతుంటే మీరు ఒక నవల చదివినట్లుగానే ఉంది, కానీ ఒక కాంప్లెక్స్ అనాలిసిస్ ఎక్కడ లేవు. కనుక ఈ పుస్తకం ఇప్పుడున్న సమయంలో ఇది ఎలా మారుతుందో మనకు తెలియదు, కానీ సమకాలీన సమాజంలో మనము ఏ అనుభవాన్ని అయితే అనుభవం ద్వారా ప్రయాణం చేస్తున్నామో దాన్ని అర్థం చేసుకోవడానికి, మన సమాజం మన రాజ్యం ఎలా మారిందో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకము చాలా ప్రయోజనంగా ఉంటుంది. చాలా టైమ్లీగా పబ్లిష్ చేశారు. అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివితే మనకు ఒక ఇన్సైట్ వస్తుంది అనేటువంటి ఒక విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడాలని నన్ను పిలిచినందుకు ఆర్మీకు థ్యాంక్స్ చెప్తూ సెలవు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంటే వారి పరిచయం అవసరం లేదు, మనందరికీ సుపరిచితులే. మీడియా మిత్రుల కొరకు పుస్తక రిలీజ్ను 2వసారి చేశాను. పోలీసులు లాఠీ చార్జ్ చేశాక కొత్త వాళ్ళు వచ్చారు సార్ మళ్ళీసారి చేస్తామంటే, ఎందుకంటే మీడియా కొత్త వాళ్ళు వచ్చారు సార్ అప్పుడు విజువల్స్ లేవు, మరోసారి లాఠీ చార్జ్ చేస్తా అన్నారు. రాజ్యం కూడా ప్రవీణ్ అలాగే అన్నది. అప్పుడు ఎమర్జెన్సీ, అప్పుడు డిజిటల్ మీడియా లేదు, ఇంత మీడియా లేదు, అందుకే అప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరికి పెద్దగా తెలియలేదు, అందువల్ల మళ్ళీసారి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే సమాజానికి ఎక్కువ తెలుస్తుంది అన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా ప్రవీణ్ చేసిన నేరం ఏంటి, నాకు వ్యక్తిగతంగా దాదాపు 25-30 ఇయర్స్గా పరిచయం. ఆయన జీవితంలో చేసిన నేరం ఏంటి, ఈ పుస్తకం చదువుతున్నంత కాలం నాకు వచ్చిన అనుమానం. ఈ అనుమానానికి ఆన్సర్ ఏంటి అనుకున్నప్పుడు 4 ఏళ్ల క్రితం 2020లో ఒకరోజు ఉదయాన్నే 7 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఎత్తాను. బండ బూతులు తిడుతున్నాడు, దరిద్రుడికి ఎన్ని విధాలు నరికి పడేస్తాం రా, నేను ముక్కలు ముక్కలు చేస్తాం రా అని. నేను మళ్ళీ పెట్టేశాను. మళ్ళీ ఫోన్ వచ్చింది. 4వసారి అడిగా, అసలు నేను ఏం తప్పు చేసిందయా, మాట్లాడదు తప్ప అంటే, అదే తప్పదు సార్, మీరు చేసింది అదే తప్పు అన్నాడు. నువ్వు మాట్లాడినదికే అర్థం అంటున్నారో, నువ్వు సపరేట్గా మాట్లాడుకుంటుండు, నేనేమన్నా అన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాట్లాడడం కూడా నేరమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ప్రవీణ్ చేసిన పని అదే. ఆయన మాట్లాడాడు, రాశాడు, రాయించాడు, మాట్లాడించాడు. అది ఆయన చేసిన నేరం. ఎందుకు నేరం అంటే, ఇంతకుముందు అరగోపాల్ గారు సార్ చెప్పారు, ఆనాడు రాజ్యం ఉంది, ఈనాడు రాజ్యం ఉంది. రాజ్యం మౌలిక స్వభావములో మార్పు అనే దానికన్నా కూడా జరిగింది ఏంటి? ఆ రోజు రాజ్యం హింసకు మరిగిన నాడు ప్రతిఘటించిన వ్యక్తి హీరో అయ్యాడు. ప్రశ్నించిన వ్యక్తిని సమాజం గౌరవించింది. సమాజం ఒక ప్రజాస్వామ్యవాదిగా రెస్పెక్ట్ చేసింది. అందుకే ఆ రోజు న్యాయ వ్యవస్థలో పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. An illegal act can also be a justifiable act అని బిఆర్ కృష్ణ గారు ఒక తీర్పులో చెప్పాడు.
చట్ట విరుద్ధమైన చర్య కూడా న్యాయబద్ధమైన చర్య కావచ్చు అని. అంటే ఇఫ్ అన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్లీగల్, ఎ ప్రొటెస్ట్ అగైన్స్ దట్ యాక్ట్ బికమ్స్ ద జస్టిస్. అందుకే లా అండ్ జస్టిస్ అన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బహుశా దాని మీనింగ్ తెలియ ఉంటుంది ఆయనకు. లా మినిస్టర్ అన్నారు, లా అండ్ జస్టిస్ మినిస్టర్ అంటారు. అంటే దేర్ కెన్ బి ఎ డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ జస్టిస్. ఎందుకు ప్రవీణ్ అరెస్ట్ చేయడం తప్ప పార్లమెంట్ ఆమోదించిన యుఏపిఏ చట్టం ప్రకారం చట్టబద్ధమే కావచ్చు, అవునా కాదో తెలియదు, కానీ న్యాయసమ్మతం కాదు. ఎందుకంటే చట్టమే దుర్మార్గమైనప్పుడు, చట్టమే సమాజ నష్టం కలిగించేదైనప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించడమే న్యాయసమ్మతం అవుతుంది. అందువల్ల ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వ్యక్తికి, ఆ దుర్మార్గ చట్టాన్ని అమలు చేసే రాజ్యానికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ పుస్తక సారాంశం. అంటే ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎ స్టేట్ దట్ వాంట్స్ టు ఎన్ఫోర్స్ అన్ ఇల్లీగల్ యాక్ట్ అండ్ ఎ డెమోక్రాటిక్ సిటిజన్ హూ వాంట్స్ టు రెసిస్ట్ ఇట్. ఇది ఇక్కడ ఈ మొత్తం పుస్తకంలో సారాంశం. ఈరోజు మనం అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఎందుకున్నామంటే అప్పుడు లేని కొన్ని లక్షణాలు ఇప్పుడు రాజ్యానికి వచ్చాయి. ఆ లక్షణాలు ఏంటంటే, ఇట్ కెన్ మ్యానిపులేట్ ద మైండ్స్ మోర్ ఎఫెక్టివ్లీ, ఇట్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ద కన్సెంట్ మోర్ ఎఫెక్టివ్లీ, ఇట్ క్రిమినలైజెస్ ద డిసెంట్ ఇన్ అ మోర్ అథారిటేరియన్ మేనర్. అంటే ఒకవైపు ప్రశ్నించడాన్ని నేరంగా, ప్రశ్నించడాన్ని చట్ట విరుద్ధంగా, ప్రశ్నించడాన్ని జైలుకి వెళ్ళడానికి ఒక తప్పుగా చూపెట్టగలిగిన రాజ్యం అప్పుడు ఇప్పుడుంది. అయితే ప్రశ్నించడాన్ని నేరంగా చూపడం దేశం కొరకు, ధర్మం కొరకు అని చెప్పగలిగే సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే ప్రశ్నించడమే దేశద్రోహం, ప్రశ్నించడమే ధర్మద్రోహం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం చాలా సందర్భాల్లో సమస్య గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం. తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలు నిర్వచించారు, కానీ కావాల్సింది దాన్ని మార్చడం. హౌ డు యు రెసిస్ట్ ఇట్? వాట్ ఈస్ టు బి డన్? ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? లేకపోతే ప్రబీర్ లాంటి వాళ్ళు జైల్లో ఉంటారు, మనం ఖండిస్తూ తీర్మానాలు చేస్తాం. మనం ఖండిస్తూ చేసే తీర్మానాలు ప్రబీర్కు స్వేచ్ఛనిస్తాయా? మనం ఖండిస్తూ చేసేటువంటి తీర్మానాలు గౌరీ లంకేష్ను బతికిస్తాయా? మనం ఖండిస్తూ చేసే తీర్మానాలు మరో జర్నలిస్టు కాపాడతాయా? కాపాడవు. కానీ మనము చేయగలిగేది ఏంటి అనేది ప్రశ్న. అంటే ఈ రకమైన రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని నిర్మించడమే మనకున్న రక్షణ. ఎప్పుడు కూడా అత్యంత శక్తివంతమైన ప్రజాభిప్రాయమే అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని ఎదిరించగలుగుతుంది. అంటే ద రియల్ యాంటీడోట్ టు ద అబ్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ అన్ ఆల్టర్నేట్ ఐడియా. ఆ ఆల్టర్నేట్ ఐడియాస్ను మనం ఎంత మందిలోకి తీసుకెళ్ళగలుగుతాం? నేను ఈ మధ్య ఒక సభకి వెళ్ళాను. ఆ సభలో మాట్లాడుతుంటే ప్రశ్నించడం అనేది దేశానికి వ్యతిరేకము, ధర్మానికి వ్యతిరేకం అని చెప్తే నేను మహాభారత కథ చెప్పాను, వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుందని. మహాభారతం ఎలా మొదలైంది చాలా మందికి తెలియదు. మహాభారతం ఎలా మొదలైందంటే జనమేజయ చక్రవర్తి, అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుని ఒక కుక్క ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? జనమేజయుడు యాగం చేస్తానికి ఉపక్రమిస్తుంటే ఆ యాగశాల దగ్గరకు ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క ఎక్కడ అపవిత్రం చేస్తుందో అని చెప్పి జనమేజయుని కొడుకులు తమ్ముళ్ళు ఆ కుక్కను తరిమి కొడతారు. ఆ కుక్క తల్లి వస్తుంది సరమ అని, సారమేయ వృత్తాంతం అని మహాభారత ఆది పర్వంలో ఉంటుంది. ఆ సరమ వచ్చి ఏమని అడుగుతుందంటే, జనమేజయ మహారాజా నా కొడుకుని ఎందుకు కొట్టారు అంటది. అంటే అపవిత్రం చేస్తుందని కొట్టాము అని. చేసిందా అని అడుగుతుంది. చేయలేదు అంటారు. మరి చేసే ప్రయత్నం చేసిందా అంటే చేయలేదు అంటారు. మరి ప్రివెంటివ్ డిటెన్షన్ ఎలా చేస్తారని అడుగుతారు ఆ రోజుల్లో. అంటే మహాభారత కాలంలో జనమేజయ చక్రవర్తిని ఒక కుక్క అడిగింది ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది అన్లాఫుల్ అని. అయ్యా ఇప్పుడు చెప్పండి, ఏది హైందవం, ఏది హిందూ ధర్మం?
జనమేజయుని ప్రశ్నించినటువంటి ఆ కుక్క హిందూ ధర్మానికి ప్రతినిధా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏ తప్పు చేయనని జైల్లో పెట్టడం హిందూ ధర్మమా? ఈ ప్రశ్న సగటు హిందువుని అడగాలి. ఎందుకంటే ఏ సమాజం అయితే తమ వెనకాల భావోద్వేగాల ఆధారంగా ర్యాలీ అవుతుందో, తమ వెనకాల ర్యాలీ అవుతున్న జన సమూహాలను ఉపయోగించుకొని రాజ్యం హింసకు మరుగుతుందో, ఆ జన సమూహాలు నమ్మిన విశ్వాసాలను ప్రశ్నించాలి. అయ్యా, జనమేజయుడు చెప్పింది ఇది మహాభారత కథ అనాది కాదు. వేదవ్యాసుని ఆయన శిష్యుడు అడుగుతాడు మొత్తం ఇదంతా తప్పని. కానీ వేదవ్యాసుడు యుఏపిఏ చట్టం పెట్టలే. ఆ శిష్యునికి ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఎన్నిసార్లు అడుగుతాన్ని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వేదవ్యాసుని అడుగుతారు, శ్రీ వినాయకుడు మీ కవులతో ఈ సమస్యయా? 1,00,000 శ్లోకాలు రాసినవు దీనికి, ఇది ఒక్క శ్లోకంలో చెప్పలేవా మహాభారతం గురించి అని అంటాడు. ఒక్క శ్లోకం కాదు, అర శ్లోకంలో చెప్తాను. మహాభారతం కాదు, 1,000 గ్రంథాల సారం చెప్తాను, విను వినాయక. పరోపకారాయ పుణ్యాయ పాపాయ ప్రపీడనము అని చెప్తాడు. ఇది వేదవ్యాసుడు చెప్పాడు. ఇది మహాభారతంలో అర శ్లోకంలో చెప్పారు. అయ్యా, ఇవాళ ప్రకాశ చేసింది పరోపకారం, ప్రభుత్వం చేసింది పరపీడనం. అందువల్ల ఇవాళ ఎవరు శిక్షారులు అని అడగాలి. అయ్యా, పరోపకారం చేశాడు, ప్రజల పక్షాన నిలబడ్డాడు, సమస్యలతో పోరాడుతున్న రైతులకు అండగా నిలిచాడు, దుర్మార్గమైన రైతు చట్టాన్ని ప్రశ్నించాడు, ఆకలితో అసమానతలతో ఉన్న సమాజాన్ని నిలదీశాడు. అది ఆయన చేసిన పరోపకారం. మరి ఆయనను జైల్లో పెట్టడం పరపీడనం. అందువల్ల ఇవాళ దేశం కొరకు ధర్మం కొరకు ఆలోచిస్తే ఇది సరైందా అని అడగగలగాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ భాషలో అర్థమయ్యే వారికి ఆ భాషలోనే చెప్పాలి. తెలుగులో అర్థమయ్యే వారికి ఉర్దూలో చెప్తే అర్థం కాదు. తెలుగులో అర్థమయ్యే వారికి తెలుగులోనే చెప్పాలి, ఉర్దూలో అర్థమయ్యే వారికి ఉర్దూ మీద బోల్నా పడతా. సో అది ప్రధానమైన అంశం. అందువల్ల ఇవాళ దీనికి ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ డిస్కోర్స్ లేకుండా, ది క్లాస్ విచ్ వాంట్స్ ద మెటీరియల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ also want the production and dissemination of ideas. At every epoch, the ruling material force is the ruling intellectual force అంటాడు తత్వవేత్తడు. అంటే ఏ సమాజంలోనైనా భౌతిక సాధనాల పైన, ఉత్పత్తి వ్యవస్థల పైన ఎవరిది ఆధిపత్యం ఉంటుందో, ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై కూడా వారిదే ఆధిపత్యం ఉంటుంది. అందువల్ల ఆలోచనల ఆధిపత్యాన్ని ప్రశ్నించగలిగితేనే ప్రబీర్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఆపగలం. లేకపోతే వారు జైలుకి వెళ్ళి పుస్తకాలు రాస్తే మనం రిలీజ్ చేసుకుంటాం. సో రిలీజ్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, ఖండించడానికి అభ్యంతరం లేదు, ధర్నాలు చేసుకోవడానికి అభ్యంతరం లేదు, చెయ్యాలి. నేను జీవితం అంతా ధర్నాల్లోనే పాల్గొన్నాను. నా జీవితంలో అత్యధిక సమయం టీవీలో గడిపితే, రెండో అత్యధిక సమయం ధర్నాల్లో గడిపాను. కానీ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన తెలపడం ఎంత బాధ్యతో, హక్కుల ఉల్లంఘనను అంగీకరించలేని సమాజాన్ని నిర్మించడం కూడా అంతే అవసరం. అందువల్ల అలాంటి సమాజాన్ని మనం ఎలా నిర్మించాలి అన్నప్పుడు, ఇవాళ మతం పేరిట, ఆ భావోద్వేగాల పేరిట ప్రజల మనస్సులను గెలిచిన రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంఘర్షణ ఆలోచనల రంగంలో జరగాలి. ఇది కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ పైన జరుగుతున్న దాడి కాదు. చివరగా ఒక్క విషయం చెప్పాలి, భావ ప్రకటన స్వేచ్ఛ పైన మాత్రమే జరుగుతున్న దాడి కాదు. మీరు గమనించండి, ఏ రాజ్యాంగములోని ఏ అంగము దాడికి అతీతమో చెప్పండి. పార్లమెంట్ చరిత్రలో అతి తక్కువ సమయం సమావేశమవుతున్నది పార్లమెంట్. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను పైన ఓటింగ్ జరపమని అడిగితే వాళ్ళని ఆ పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. ఓటింగ్ జరపడం అనేది, మీరు కౌలన్ షెక్దర్ అని పార్లమెంటరీ ప్రొసీజర్ పుస్తకం ఉంటుంది, అందులో చదవండి. నేను 8 ఏళ్ళు చట్టసభలో కూడా ఉన్నాను. ఎవరైనా ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అడిగితే సభాపతికి మరో మార్గం లేదు ఓటింగ్ పెట్టడం తప్ప. మేము ఒకరోజు ఒక పనికిమాల చట్టానికి వ్యతిరేకంగా శాసన మండలిలో అధికార పార్టీ సభ్యులు తక్కువగా ఉన్న సమయాన్ని చూసుకొని నేను లేచి ఓటింగ్ అడిగినా. ఎందుకంటే అప్పుడు ఓటింగ్ జరిపితే గ్యారెంటీ ఓడిపోతా చట్టం. ఏం చేద్దామా చూస్తానంటే పొలిటికల్ సైన్స్ లో ఆన్సర్ ఏముంటుందా అని చూశాను. కానీ నాకన్నా చాలా తెలివైన వాళ్ళు. సో వెంటనే నేను లేదు ఓటింగ్ అని అడుగుతూనే వెంటనే అధికార పార్టీ సభ్యులు ఏదో మాట్లాడితే సభాపతి వెంటనే టీ బ్రేక్ అన్నాడు.
3 గంటల దాకా టీ బ్రేక్ అయిపోలే. అదేం సార్ ఇంకా టీ అస్సాం నుంచి తెప్పిస్తున్నా అన్నాడు. చైర్మన్ అస్సాం నుంచి టీ కాదయ్యా, అధికార పార్టీ సభ్యులు రాలే ఇంకా అన్నాడు. 3 గంటల తర్వాత ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడున్నా అక్కడి నుంచి పిలిపించి మెజారిటీ ఉందనుకున్న తర్వాత టీ బ్రేక్ అయిపోయి మళ్ళీ మేము సమావేశాన్ని కూర్చొని ఓటింగ్ జరిగింది, వాళ్ళు గెలిచారు. అంత హక్కులుంటాయి సభ్యులకు. కానీ పార్లమెంట్లో ఓటింగ్ అడిగితే సస్పెండ్ చేశారు. ఇదేంటి అడిగిందేంటి? ఓటింగ్ వ్యవసాయ చట్టాలపైన 45 లక్షల కోట్ల బడ్జెట్ను 4.5 నిమిషాల చర్చ లేకుండా ఆమోదించారు. మీకు పార్లమెంట్లో జరిగింది. అతి తక్కువ చట్టాలు సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి. న్యాయ వ్యవస్థలో కిరణ్ రిజిజు అంటాడు ఓపెన్గానే, జడ్జీలను మేము నియమించాలి, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటారు. కానీ కామన్ సెన్స్ అయ్యా, ప్రజలు మిమ్మల్ని 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు, జడ్జి 30 ఏళ్ళు ఉంటాడు. 5 ఏళ్ల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి 30 ఏళ్ల కొరకు జడ్జిని ఎట్లా నియమిస్తాడు? ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా ఇప్పుడున్న గొప్ప సిస్టమ్ అని అంటే నేను కొలీగియం. బట్ ఫండమెంటల్ గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని పేరిట, పార్లమెంటరీ సావర్నిటీ పేరిట కాన్స్టిట్యూషనల్ సావర్నిటీని ప్రశ్నిస్తున్నారు. చాలా మందికి తెలియదు మన దేశంలో పార్లమెంట్ ఈజ్ సుప్రీం అనుకుంటారు. పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఈజ్ సుప్రీం. కానీ ఇవాళ మనం ఏం చెప్తున్నాం? పార్లమెంట్ లో మేము ఏ చట్టమైనా చేస్తామంటున్నారు. ఏ చట్టం? అది గవర్నర్ల వ్యవస్థ చూస్తున్నాం. గవర్నర్, కేరళలో గవర్నర్ ఆయన కారులో వెళ్తే నిరసన జరిపితే ఆయన కారు దిగి చూసుకున్నారా అంటాడు. గవర్నర్ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ నిన్న గవర్నర్ చూసుకున్నారా అంటాడు. క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టమని అడిగితే పంజాబ్ గవర్నర్ నేను పెట్టనట్టాడు. తెలంగాణ గవర్నర్ నేను అసెంబ్లీ సమావేశాలు పిలవతే ఏమయ్యేది అంటాడు. నువ్వు కాబట్టి ఇంకో గవర్నర్ పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టేది. అంటే విచిత్రంగా ఉంటాయి. నా ఇష్టం వచ్చిన బిల్లులు పెట్టుకుంటామంటారు. ఇంత ఓపెన్ గా ఈడీ, సిబిఐ, ఐటీ పెట్టే 95% కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంది. 95%. ఎన్నికల సంఘం ప్రధానమంత్రి ర్యాలీ కొరకు 3 గంటల పాటు నోటిఫికేషన్ ఆపుతుంది. ఇక్కడ చూసాము ఇవన్నీ మనం. సో ఇలాంటి రాజ్యాంగానికి రాష్ట్రాల హక్కులు మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని పన్నులు పెంచుతారు. అసలు రాష్ట్రాలకు హక్కులే ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. చివరకు రిజర్వ్ బ్యాంక్ మానిటరీ సిస్టమ్ పైన అధికారం ఉండాల్సిన రిజర్వ్ బ్యాంకును కూడా పక్కకు పెట్టి ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకుంటా అంటారు. ఇలాంటి ఒక ఆల్రౌండ్ అటాక్ నేపథ్యంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. మీడియా పూర్తిగా నియంత్రించబడుతుంది. ఇలాంటి సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవీర్ లాంటి వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చింది. నేను ఆలస్యంగా మీటింగ్ వచ్చాను, కానీ ఒక్క పదం నిర్వహిస్తాలే. థ్యాంక్స్ టు ద డిజిటల్ వరల్డ్. నేను కారులో కూర్చొని మొత్తం ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను. సో ఆపేసింది ఒక్కటేసారి ఈ రూమ్ లో ఎంటర్ అయినాక డిస్టర్బ్ అవుతుందని. అంటే ఇలాంటి ఆధునిక టెక్నాలజీ ప్రవీర్ ఉపయోగించుకున్నందుకు జైలుకి పోవచ్చు. ఉపయోగించుకోవాల్సిన అవసరం మీకు ఎక్కువ ఉంది. 1 4 10 మంది ప్రవీర్లు ఉపయోగిస్తే జైలుకు పంపుతారు. 1,00,000 మంది కనుక ఉపయోగించగలిగితే జైలుకు పంపలేరు. కారణం జైలు సరిపోవు కనుక. సో అందువల్ల మనమందరము కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రవీర్ పుర్కాయస్తా డిజిటల్ ప్రపంచంలో జరిపిన క్లాస్ స్ట్రగుల్ను, ఆలోచనల ప్రపంచంలో జరిపిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం మాత్రమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన సాలిడారిటీ. ఇంతకుముందు చేసి సుదర్శన్ రెడ్డి గారు మీరు యూట్యూబ్లోనే కనబడుతున్నారంటే ఇంకా అరెస్ట్ కాలేదంటే నిరుత్సాహపడకండి అని సమాధానం ఇచ్చారు నాకు. సో నిరుత్సాహపడకండి అంటే సో నిజమే జడ్జి గారు చెప్పింది, నిరుత్సాహపడే ప్రసక్తే లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ డస్ట్ అలర్జీకి భయపడితే ఆ ఉద్యోగం చేయలేడు. ఒక డాక్టర్, నర్సు హెపటైటిస్ బికి భయపడితే ఉద్యోగం చేయలేడు. యాక్సిడెంట్ అవుతుందని భయపడిన వాడు డ్రైవర్గా రోడ్డులో వాహనం నడపలేడు. అందువల్ల ప్రజాస్వామిక హక్కుల కొరకు నిలబడే పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఎవరైనా రాజ్యం అణచివేత చేస్తుంది అంటే దానికి భయపడేది కాదు, అప్రమత్తంగా ఉండాలి. దాన్ని నివారించేందుకు వ్యూహరచన చేయాలి. అందులో మనం అందరము భాగస్వాములు కావాలని చెప్తూ నాకు 10 నిమిషాలు మాట్లాడమని విద్యాసాగర్ గారు చెప్పారు. బహుశా ఎక్సీడ్ అయితే క్షమించమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగేశ్వర్ గారికి టైం లిమిట్ పెట్టడం అనేది కొద్దిగా కష్టమే, కానీ మనం మీటింగే కొద్దిగా లేటుగా ప్రారంభం చేశాం కాబట్టి కొన్ని
ఇబ్బందుల వల్ల మీకు టైం ఫిక్స్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ గుడ్ స్పీచ్ ఆన్ ది టాపిక్. ఇప్పుడు మన మధ్య జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, చిరకాల మిత్రుడు, సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ గారు, ఆచార్య త్రయం హరగోపాల్ గారు, నాగేశ్వర్ గారు, డబుల్ ఆచార్యులు ఉన్నారు, ఆచార్య శ్రీధరాచార్యులు, అమ్మాయి తులసి, సభలో ఉన్న మీకు అందరికీ నమస్కారం. ఆచార్య దేవో భవ అంతే కదా. ముగ్గురు ఆచార్యులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేదే ఉంటుంది. మీకు నమస్కారం, వాళ్ళు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినాం, మళ్ళీ ఇంతమంది ఒక చోట దొరకడం కష్టం. ఇంతకుముందు అమ్మాయి తులసిని అడుగుతున్నా నేను వచ్చేటప్పుడు, ఇక్కడ ఎందుకమ్మా ఇక్కడ కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసిండ్రు అని. అంటే ఏమో సార్ ఎందుకు అంటే శ్రోతలు పాడిపోకుండా అని చెప్పినాడు. అందుకొరకు నేను విద్యాసాగర్ గారిని ఎంతసేపు మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అని. ఆయన కూడా తెలుసు ఆడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ పోరు అని చెప్పి. ప్రభీర్ ఆయన ఎమర్జెన్సీ అనుభవాలు, జైలు నుంచి జైలుకు, జైలు నుంచి జైలుకు, అక్కడ వామపక్ష భావాలు ఉన్నటువంటి నేతలు, పూర్తిగా దానికి వ్యతిరేకంగా కుడివైపున ఉండేటువంటి నేతలు, వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ, జైల్లో చదువుకున్నటువంటి పుస్తకాలు, జైలు నుంచి జైలు కాకుండా ప్రమాదం అనుకొని వార్డు నుంచి వార్డుకు కూడా, ఈ వార్డులో ఉంటే వీడి ప్రమాదం ఇక్కడి నుంచి తీసి ఇంకొక వార్డుకు పంపండి అని. అట్లా జరిగింది ఆయన జైలు జీవితం. అంతర్లీనంగా ఈ పుస్తకంలో ప్రతి చోట, ప్రతి అధ్యాయంలో ఆయన మాట్లాడేది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. మొదలొక ఆలోచన. ఇంతకుముందు నాగేశ్వరి గారు అన్నారు ఒక మాట, ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీ, ఒక ఆల్టర్నేటివ్ ఐడియా, అది మాత్రమే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అని. నా ఆల్టర్నేటివ్ ఐడియా ఏమిటంటే, ఎప్పుడో ఒకప్పుడు న్యాయమూర్తిని కనుక అందుకొరకు కాదు, నా ఆల్టర్నేటివ్ ఐడియా ఈజ్ ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్, ది ఐడియాస్ దట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 3 ప్రధానమైనటువంటి విలువలు ఉన్నాయి: స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం. ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదంలో పడ్డది నాగేశ్వర్ గారు డిజిటల్ టెక్నాలజీ బాగా ఉపయోగించండి అంటే మాట్లాడటం డిస్టర్బ్ చేయమని చెప్పలేదు ఆయన. అయితే ప్రవీణ్ ఒక చోట అంటాడు, ప్రవీణ్ నాకు తెలియదు, ప్రవీణ్ని ఎప్పుడు కలిసేటువంటి అవకాశం రాలేదు. ఎప్పుడో మనిషి ఒకసారి తన జీవిత కాలంలో అత్యవసరమైన అత్యధిక పరిస్థితి, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ను, పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని. అక్కడే అంటాడు, ఇప్పుడున్న పరిస్థితులు కావు అని. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ, అంటే నార్మలైజ్ అయిపోయింది. ఎందుకొరకంటే ఎక్కడ మాట్లాడినా భారత రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆచార్యుల వరకు, పురాణ ప్రవక్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అందరూ ఏం చెప్తున్నారంటే అనుశాసనం, డిసిప్లిన్. ఆఖరికి నేను అంటే మేము అంటే మేము అనుకున్నప్పుడు మీరేమనుకోండి అంటే న్యాయమూర్తులని. మేము కూడా అదే మాట మాట్లాడుతాం. ఇంతకుముందు హక్కులు ప్రజలే, బాధ్యతలు ప్రభుత్వానివి అనేవి రాజ్యాంగం పట్ల ఉండేటువంటి అవగాహన. ఇప్పుడు 3 వర్గాలు అత్యున్నతంగా శాసన వ్యవస్థలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయ ప్రక్రియ, ముగ్గురు కలగలిపి ఏం చెప్తున్నారంటే మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. అంటే హక్కులు అనే మాట ఇంకా వినబడినటువంటి పరిస్థితులు కనబడతలేవు. ఇంతకుముందు మిత్రులు నాగేశ్వర్ గారు మాట్లాడుతూ మహాభారతం గురించి మాట్లాడారు, నేను రామాయణం గురించి మాట్లాడతాను, కొంచెం తర్వాత వస్తాను. మరి చాలాసేపు తీసుకొని టైం తీసుకొని మిమ్మల్ని విసిగించను, కానీ
వస్తాను. కబీర్ ఏం చేసిండు? జైలు నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా? ఏమీ మారలేదు. వ్యవస్థను, ఏ వ్యవస్థ అయితే ఎమర్జెన్సీలో పౌరులను తమ విధేయులుగా మార్చుకుందో, యూర్ ఒబీడియంట్, ఆ వ్యవస్థతో నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. ఎన్రాన్ డీల్ గురించి రాస్తాడు. మొట్టమొదటిసారి అది పుస్తకంలో ఉంది, ఆ ప్రస్తావన కనుక చెప్తున్నా. 1948లో రూపకల్పన చేసినటువంటి విద్యుత్ శక్తి యాక్ట్, దాని రూపశిల్పి ఎవరంటే ఎవరో కాదు, అంబేద్కర్. దాంట్లో లేనిది తీసుకొచ్చి PPA, పబ్లిక్ ప్రైవేట్ అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత ఎన్రాన్ గతి ఏమైపోయింది, దేశం ఏ విధంగా నష్టపోయింది, స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి, ఆ దోపిడీ గురించి ప్రస్తావిస్తాడు. దాన్ని ఆయన ఎదిరించిన తీరు గురించి ప్రస్తావిస్తాడు. ప్రపంచ సంపదను గుప్పిట్లో పెట్టుకున్నట్టు ఇంతకుముందు మాట్లాడిండు నాగేశ్వర్ గారు, అక్కడి నుంచే తీసుకొని మాట్లాడుతున్నారు. ఎవరైతే గుత్తాధిపత్యం చెలాయించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పెట్టుకుంటే, ఈయన వరల్డ్ సోషల్ ఫోరం అనేది పెడతాడు. ఆయన పెట్టాడు ఒక చోదక శక్తి. ఏమనిస్తాడంటే, శ్రీశ్రీ మరో ప్రపంచం గురించి ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆల్టర్నేటివ్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అంటాడు ప్రవీర్. వీటన్నిటికీ మూల కారణం ఆయన చెప్పేది ఏమిటంటే ఒకటే ఒకటి. అది ముఖ్యంగా వామపక్ష భావజాలానికి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ వేదిక మీద, అయితే అందరూ వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైతే ప్రజా పోరాటాలు మానేసినామో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మితిమీరిన వ్యామోహం ఎప్పుడైతే పెంచుకున్నామో, దానివల్ల వచ్చిన ప్రమాదం అని చెప్తాడు ఆయన. లోయ అంటుండేవాడు, సదన్ సే సడక్ తక్, శాసన వ్యవస్థ నుంచి రోడ్డు వరకు. వామపక్షాలు ఎప్పుడైతే ఇవి మర్చిపోయినాయో, వామపక్షాలంటే కమ్యూనిస్టులే కాదు, రకరకాల కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా, అవి మర్చిపోయి అందరి మాదిరిగా ఎప్పుడైతే వీళ్ళు దాంట్లో పడిపోయినరో, దారులన్నీ ఒకటొకటి మూతపడుకుంటూ వస్తాయి. అయితే ఆ స్పేస్, ఆ జాగా ఎవరు తీసుకున్నారంటే, మనుషులే తోకలకు నిప్పంటించుకొని కొంపలు తగలబెట్టే వాళ్లకు వదిలిపెట్టినాం. అది రాముని ప్రతిష్ట పెంచేటువంటి అవకాశం In fact, Lord Sri Rama is the destiny of India, and with the destiny, the real meaning has taken place now. We are all fortunate that we are all present in this occasion. However, in the form of a mass movement, we saw unity among the people even during the emergency. But the unity emerged as a resistance movement against the dictatorship. The mass movement for Lord Rama that we got to see is the beginning of what? కాలచక్రం గురించి మాట్లాడే ప్రధానమంత్రి గారు 2 రోజుల ముందు. కాలచక్రం దేనికి సంధానం చేసి మాట్లాడేటంటే ప్రధానమంత్రి గారు. ఇవాళ జరిగిన ఈ క్రతు, ఈ పండుగ, ఈ ఉత్సవం 1000 సంవత్సరాల వరకు చెప్పుకుంటే యుగాలు, కల్పాలు, కాలాంతరాలు, అట్లా ఇది 1000 సంవత్సరాల వరకు మాట్లాడుకుంటాం.
people of the country waited for the centuries, and today a new era has begun with the revival of Lord Ram in the Grand Temple today. It has also become a mass movement that sets a new narrative. It is a కొత్త కథనం. Prime Minister, given the affection you have received from the people, you are not only a people's leader, but now after the introduction of this new era, you have also emerged as the initiator of the new era. The new era is a నూతన శకం యొక్క సృష్టికర్త. The sun of 22nd January has brought a wonderful horror. It is not a just date written on the calendar, but the beginning of the new century, Kalachakra, creates a new history in this field. Even after 1,000 years from today, people will remember and discuss this date, this moment. It happened today. The days, the directions, the horizons are all full of divinity. This time is not normal time. మేము కూడా అనుకుంటలేము ఇది నార్మల్ టైం అని. These are indelible lines of memory being written in eternal ink of beat of time. And hold on. And that's why it would not be exaggeration if today's cabinet is also called the cabinet of India. 1000 సంవత్సరాలకు ఉండేటువంటి క్యాబినెట్. మనమేమో రాముడు మాత్రమే నిత్యం సత్యం అనుకున్నాం. వాళ్ళ క్యాబినెట్ ఏమో వాళ్ళు 1000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు. అంటే 1000 సంవత్సరాల ప్రణాళికను ఆవిష్కరిస్తారు. ఈ విషయం అర్థం కాకపోతే నిజం మాత్రమే తెలుసుకుంటాం, సత్యాన్ని తెలుసుకుంటాం. అందుకే నేను ఆ పదం I do not want to see the reality, but the truth. మా సంగతి చెప్పిన ఒక మతంలో ఒక వర్గం, ఒక శాఖ పేరున్న వాళ్ళ జెండాకు నమస్కరించి రాజ్యాంగ స్ఫూర్తి మీరు భారత రాష్ట్రపతి ప్రసంగం, క్యాబినెట్ రెజల్యూషన్ మూడైపోయింది. ఏంటి ఇంతకుముందు మాట్లాడటానికి వచ్చే ముందు పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నా. సభా కార్యక్రమం తెలుగులో మొదలైంది. నాకన్నా ముందు మాట్లాడినంత తెలుగులో మాట్లాడింది. అంత గందరగోళం అనిపించింది. సరే తెలుగు వస్తుంది కదా, తెలుగులో మాట్లాడదామని చెప్పి ప్రయత్నం చేశాను. We are at the crossroads. ఇంకా మనం మీడియా గురించి, ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఇవన్నీ మాట్లాడచ్చు. మనకంటే కింద ఒక 20 దేశాలు ఉన్నట్టున్నాయి కదా నాగేశ్వర్ గారు, ప్రెస్ ఫ్రీడమ్, మీడియా ఫ్రీడమ్. మనకంటే 40 ఎక్కడ ఈ దేశంలో వస్తాను. ఏమైపోయింది క్రిస్టియన్ డెస్టినీ?
गांधी स्वराज हिंद स्वराज बाबासाहेब annihilation of caste came. అవన్నీ ఏవి లేకపోతే ఇప్పుడు మనం నిత్యం కీర్తించేటువంటి రాముడేమి. ఇవి ప్రశ్న. నాగేశ్వర గారు ఒక ప్రశ్న వేసి మహాభారతం చెప్తే నేను రామాయణం చెప్పి ఈ ప్రశ్నలు మీకు వేసిన, మీకు సమాధానం దొరికితే నన్ను మనం పిలవండి, మళ్ళీ వస్తాను. కానీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మళ్ళీ ఇటువంటి సమావేశాలు జరుగుతాయా? మళ్ళీ కలిసి మాట్లాడుకుంటామా? సుందరయ్య విజ్ఞాన కేంద్రం కావాలని అద్దె చెల్లించేవాడు ఉంటారా? వీటిలో ఉండేటువంటి విద్యుత్ శక్తి ఉంటుందా, ఉండదా? దీన్ని శుభ్రం చేసేవాడు దొరుకుతారా నరసింహారావు గారికి? నాకు తెలియదు. ఇవి ప్రశ్న. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ఎ లైటర్ వే, ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ ఆల్ సీరియస్నెస్. ఆలోచించండి. మీరేమన్నా చేస్తే ఎంత చేత కాకుండా నాకు ఇప్పుడు 76 సుప్రీంకోర్టు నుంచి 13 సంవత్సరాలు మీరు 10 అడుగులు వేస్తే మీతో పాటు. థ్యాంక్ యూ సార్. మహాభారతం రామాయణం అయిపోయింది, మరి నెక్స్ట్ ఏం చేయాలో మరి మాకు ప్రశ్నగా వదిలేశారు సుదర్శన్ రెడ్డి గారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఈ మీటింగ్కి వచ్చినందుకు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి బుక్ రిలీజ్ తర్వాత వారి ఉపన్యాసం, అట్లానే మాడమూర్తి శ్రీధర్ గారు వారి పుస్తకాన్ని స్వీకరించడానికి వచ్చిన సందర్భము, వారి మాటలు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి కూడా రోడ్డు యొక్క అడ్డంకులన్నీ తొలగించుకొని సమయానికి రాగలిగినారు. అట్లానే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తులసి గారు, మన ఫ్యూచర్ జర్నలిస్ట్ గారు, ఇంత గొప్ప సమావేశం మీ అందరి సమక్షంలో జరగడం అనేది చాలా సంతోషం.